మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం ఆన్లైన్ సమావేశానికి హాజరైనటువంటి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సోషలిజం ఊహాజనితం శాస్త్రీయం అనే అంశం మీద వర్ణ వెంకటరెడ్డి గారు నిన్న కొంత మాట్లాడారు. ఈరోజు దాన్ని కొనసాగించనున్నారు. మీకు తెలిసిందే, మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం ప్రతి నెల మొదటి శనివారం తదువాతి ఆదివారం నాడు 2 రోజులు మన మార్క్సిస్ట్ అధ్యయనానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పుస్తకాలను ఎన్నుకొని ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాం. ఆ తర్వాత దాని మీద కొంత డిబేట్ కూడా నిర్వహిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్లో ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి రూపం లోపట, అలాగే ఇతర అంశాలను కూడా, అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన అంశాలను మాత్రమే ఆ నెల లోపట దాంట్లోపట మెసేజ్ రూపం లోపట ప్రశ్నల రూపం లోపట రాసి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఎవరైనా కూడా వాట్సాప్ గ్రూప్ లోపట ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చేరి ఇతరుల ప్రశ్నలకు సమాధానాలు మీరు ఇవ్వచ్చు, మీ ప్రశ్నలను కూడా అడగవచ్చు. ఎవరైనా కూడా సమాధానం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. రెండవ విషయం, ఈ 2 రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమం యొక్క వీడియో టీసీఎంఎస్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ లోపట పోస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి గత మాసాల లోపల నిర్వహించినటువంటి కార్యక్రమాల వీడియోలను టీసీఎంఎస్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ లోపల కూడా మీరు వీక్షించవచ్చు. అక్కడే ఆ యూట్యూబ్ వీడియో కింద కూడా మీ యొక్క సూచనలను మాకు తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ 2వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా వర్ణ వెంకటరెడ్డి గారిని కోరుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే నిన్న మనం మాట్లాడుకున్నటువంటిది వివిధ భావాలకు సంబంధించి, అంటే ఊహాజనితం, శాస్త్రీయం, సోషలిజం, ఈ మూడింటికి సంబంధించి సెంట్ సైమన్, రాబర్ట్ ఓవెన్ వాళ్ళు వ్యక్తీకరించిన భావాలు అవి సమాజంలో ఏ రకమైనటువంటి ప్రభావాన్ని కలిగించాయి, వాటికి ఉన్న పరిమితులు ఏంటి అనేటువంటి విషయాల మీద కూడా ఎంగెల్స్ చర్చించడం జరిగింది. అందులో సెంట్ సైమన్ సంబంధించినటువంటి పాత సమాజం మీద, అంటే రాజులు వీళ్ళందరూ కూడా ఉత్పత్తిలో పాల్గొన్నటువంటి వాళ్ళతో వీళ్ళు అధికారాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళు పనికిరారు, వీళ్ళు సోమరులు అని చెప్పేసి ప్రకటించినటువంటి సమాజాన్ని పనిచేసే వాళ్ళతోనే సమాజం నడపబడాలని, అందులో శాస్త్రవేత్తలు కానీ, ఇంజనీర్లు కానీ, పారిశ్రామికదారులు కానీ అన్ని వర్గాల వాళ్ళు కలిసి సమాజాన్ని నడపాలనేటువంటి కోరికను, ఆలోచనలు వాళ్ళు కలిగి ఉన్నటువంటి పరిస్థితి. అంటే సమాజంలో ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన వర్గ దృక్పథంతో వాళ్ళ ఆలోచనలు అప్పటి వరకు వాళ్ళ దృష్టిలో అప్పుడున్నటువంటి సమాజం యొక్క స్థితిని బట్టి ఇలా అయితే బాగుంటుంది అనేటువంటి భావాల్ని వ్యక్తీకరించి దానికి అనుకూలమైనటువంటి కార్యక్రమాల్ని చేయడం జరిగింది. కాబట్టి ఆ భావాలు తో సమాజం మారదు, దానికి రకరకాల ఆలోచనలు, శాస్త్రానికి సంబంధించిన మతానికి సంబంధించినటువంటి కొంతమంది కొత్త ఆలోచనలు కూడా చేశారు. సమాజంలో మతానికి సంబంధించిన భావన, దేవుడి సమాజంలో కొన్ని సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడితే అందులో కొత్తగా మతాలకు సంబంధించిన దానిలో కొత్త మతాలని, కొత్త ఆలోచనలు కూడా ప్రవేశపెట్టారు. అయినా కూడా సమాజానికి సంబంధించినటువంటి మార్పులకు సంబంధించి ఏమాత్రం ఒక అడుగు కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి. అంటే అటువంటి ఆలోచనల నుంచి సాధ్యం కాదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి. అట్లా అదే వేలో పోరియర్ సంబంధించినటువంటి ఆయన కూడా, వారు కూడా సమాజానికి సంబంధించినటువంటి సమాజంలో ఉండేటువంటి ఆలోచనలు కొన్నిటిని సమిష్టి కృషి, సమిష్టి జీవితాలు, ఇటువంటివన్నీ కూడా మహిళలకు సంబంధించిన విముక్తి విషయంలో కూడా కొన్ని భావాలు వ్యక్తీకరించడం జరిగింది. ఈ రకంగా అయితే విముక్తి సాధ్యం అవుతుందని చెప్పేసి, అందుకే సమాజం ఇట్లా ఉంటుందని చెప్పేసి, కుటుంబం, సంప్రదాయాలు, ఆస్తి నియంత్రణ ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి, అంటే ఈ భావాలతోని సమాజంలో మార్పు, అంటే కీలకమైనటువంటి వర్గ దృక్పథం కానీ, వర్గ ఆలోచన కానీ,
దాంతోనే సమాజం మారుతుందనే వైపు నుంచి దోపిడీకి సంబంధించినటువంటి కారణాల విషయంలో కూడా దోపిడీ ఆదాయం ఎలా వస్తుంది, ఎలా పెరుగుతుంది, దీని మీద వాళ్ళ దృష్టిని కేంద్రీకరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే అప్పటి వరకు అటువంటి థియరీ సమాజంలో లేదు కాబట్టి ఆ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిమితిలో వాళ్ళు ఆలోచించి ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి కొన్ని రకాల ప్రయత్నాలు, ప్రయోగాలు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేశారు. ఇప్పుడు రాబర్ట్ ఓవెన్ లాంటి వాళ్ళు ఒక చోట పారిశ్రామికవేత్తగా ఉండి కూడా అతను చేసినటువంటి ప్రయోగం ఏదైతే ఉందో ఆ ప్రయోగం నుంచి కొన్ని స్వేచ్ఛ కానీ, కొన్ని హక్కులు కానీ, కార్మిక వర్గానికి కొన్ని సంక్షేమ చర్యలు కానీ చేపట్టారు. కానీ అవి సమాజాన్ని మార్చడానికి పూర్తిగా ఉపయోగపడినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా సమాజంలో ఇట్లా సాధ్యం కాదు అనేటువంటిది వాళ్ళ నుంచి ఎలా అయితే సాధ్యం అవుతుంది అనేటువంటి ఆలోచనకు సంబంధించి మనం పరిశీలించినప్పుడు, అందుకే నిన్న సమాజంలో రకరకాల భావాలకు సంబంధించి ఇప్పుడు రాబర్ట్ ఓవెన్ కానీ ముగ్గురికి సంబంధించిన భావాల్ని మనం పరిశీలిస్తే సహకార సంఘాలు పెట్టాడు, సహకార సమాజాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, కొన్ని చట్టాలకు సంబంధించిన సూచనలు కూడా చేశారు. అయినా కూడా ఇవి సాధ్యం కాదు అదనేది. మన దగ్గర కూడా రకరకాల అంటే సోషలిస్టు భావాలు, ఆలోచనలు, సమాజం ఇట్లా ఉండాలనే కోరికలు, ఆలోచనలు, ప్రజలకు దారిద్ర్యం పోవాలి, పేదరికం పోవాలి, ప్రజలందరికీ సమానత్వంగా ఉండాలి, వీళ్ళందరి మధ్య కూడా ఒక సామాన్యమైన లక్ష్యం ఏంటంటే సమాజం సమూలంగా మార్చబడాలి అనేటువంటి ఆలోచన కూడా ముగ్గురు కలిసినటువంటి లక్ష్యం. కానీ సమాజం సమూలంగా మార్చడానికి సంబంధించిన దోహదపడేటువంటి ఆలోచనలు, చర్యలకు సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి, ఒక శాస్త్రీయమైనటువంటి ప్రతిపాదనల్ని సమాజం ముందు ఉంచలేకపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా వాళ్ళ ఆలోచనలు బట్టి మనకు అర్థమవుతుంటది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనతో సమాజం మారదు అని చెప్పేసి మార్పుకు దోహదపడేటువంటి సిద్ధాంతాల్ని ఎలా ముందుకు తీసుకురావాలనే ఆలోచనతోనే మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషి నుంచే సమాజానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాన్ని సమాజం ముందు పెట్టడానికి. ఎందుకంటే అటువంటి భావాలు ఒక్కడేగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అప్పుడే పెరుగుతున్నటువంటి పెట్టుబడిదారి వర్గం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూపంలో అభివృద్ధి అవుతున్నటువంటి కాలం అది. అంటే మార్క్స్ చెప్పినటువంటి కాలం, ఎంగెల్స్ చెప్పినటువంటి కాలం అంతా కూడా జర్మనీలో ఒక రకంగా, ఇంగ్లాండ్లో ఒక రకంగా, ఫ్రాన్స్లో ఒక రకంగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా అంటే ఇటువంటి భావాలు, ఇటువంటి ఆలోచనలు అటు పెట్టుబడిదారి వర్గాన్ని ఎదుర్కోవడానికి, అప్పుడు ఉన్నటువంటి దారిద్ర్యాన్ని తొలగించుకోవడానికి మార్గాలు, రకరకాల అన్వేషణలు, అనేక రకాల అభిప్రాయాల్ని, అనేక రకాల ఆచరణకు సంబంధించినటువంటి ప్రయత్నాలు, ప్రయోగాలు కూడా ఈ రూపంలో రకరకాలుగా చేశారు. కానీ ఆచరణలో అవి సాధ్యం కాదు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చే మార్క్స్, ఎంగెల్స్ కలిసి కమ్యూనిస్టు ప్రణాళికను రూపొందించి దాన్ని బలపరచడానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతాల్ని తీసుకొచ్చారు. అందులో గత్తరిక భౌతికవాదానికి సంబంధించినటువంటి గత్తరిక భౌతికవాదం శాస్త్రీయమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రపంచం ముందు ఉంచడం జరిగింది. గత్తరిక భౌతికవాదంలో పదార్థం మారే గుణం ఉంది, పదార్థానికి సంబంధించిన చల్ల గుణం, ఈ విషయాలు చెప్పి అప్పటి వరకు పదార్థాన్ని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. పదార్థానికి సంబంధించినటువంటి కొన్ని శాస్త్రవేత్తలు అప్పటి వరకు అభివృద్ధి చేసినటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ పరిజ్ఞానం నుంచే మార్క్స్ కూడా నిర్దిష్టమైనటువంటి కొన్ని నిర్ధారణలకు రావడం జరిగింది. అంటే విశ్వానికి, ప్రకృతికి, మానవ సమాజానికి ఉండేటువంటి సంబంధాలు, అట్లాగే మనిషి ప్రకృతితో జరిపినటువంటి పోరాటం, ఆ పోరాటంలో వచ్చేటువంటి మార్పులు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత వీటికి ఉండేటువంటి అవినాభావ సంబంధం, అంటే పదార్థం అది జీవ పదార్థం కానీ, నిర్జీవ పదార్థం కానీ అన్నీ కూడా మార్పు గురయ్యేటువంటి, ఏది మారకుండా లేదు, ప్రతిదీ మార్పు. కంటికి కనబడినటువంటి పదార్థాలు కానీ అన్ని పదార్థాలు కూడా మారుతాయి. మార్పు అనేటువంటిది అనివార్యం. మార్పు అనేటువంటిది దాని అంతర్గత లక్షణాల ఆధారంగానే మారుతుంది అనేటువంటి నిర్ధారణలకు రావడం జరిగింది. ఆ రకమైన నిర్ధారణల ఆధారంగా అంటే అప్పటి వరకు ఒక్కొక్క శాస్త్రవేత్త సృష్టించినటువంటి పరిజ్ఞానం నుంచి దాని యొక్క అభివృద్ధి క్రమంలో వీరు ఈ రకమైనటువంటి నిర్ధారణలకు వచ్చి ఆ రకమైనటువంటి నిర్ధారణల ఆధారంగానే ప్రకృతికి అంటే పదార్థానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఆ రకంగా పదార్థం మారడం, చలనం, ఈ విషయాలు నిర్ధారించి దానికి సహజంగానే అంటే మారే గుణం ఉంది కాబట్టి సమాజాన్ని కూడా దాన్ని వర్తింపజేయవచ్చు. సమాజంలో కూడా అప్పటి వరకు జరిగినటువంటి మార్పులకు సంబంధించిన విషయాల మీద కూడా ఆ రకంగా వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాల్ని దృష్టికి తీసుకొచ్చేసి సమాజానికి సంబంధించి మానవ జాతి చరిత్ర అంతా కూడా వర్గ పోరాటాల చరిత్ర అంతే. కాబట్టి ఈ సమాజానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న మేధావులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కానీ సమస్య ఏంటంటే దీన్ని మార్చడమే. ఈ మార్చడానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైన ప్రతిపాదనల కోసమే వారి
అన్వేషణ. అందులోకి భాగంగానే ఒక్కొక్క సమాజాన్ని పరిశీలించడం అనేది ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ సమాజాలు పరిశీలిస్తే ఆదిమ సమాజం ఎలా ఉండేది అక్కడ మొదలుపెట్టి ఆదిమ సమాజంలో మనుషులు ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించారు, ఆ జీవన విధానం యొక్క ఏ రకంగా ఉంది అని పరిశీలించినప్పుడు అనేక తెగలు, ఆ తెగల మధ్య యుద్ధాలు, పోరాటాలు, వాటి నుంచి ఒక అభివృద్ధి క్రమం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక్కొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం, చేతివృత్తులను అభివృద్ధి చేసుకోవడం, ఈ రకంగా అంటే చరిత్రలో మారుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా పరిశీలించి మనిషి ప్రకృతితోని యుద్ధం చేసి ఆ యుద్ధంలోకి వెళ్ళే తను తాను అభివృద్ధి పరుచుకుంటూ ఒక్కొక్క ఆ, విషయం మీద జ్ఞానాన్ని పొంది, అంటే నిప్పు కనుక్కోవడం కావచ్చు, అన్నిటి మీద తాను జ్ఞానాన్ని పొంది ఆ రకంగా జ్ఞానం యొక్క అంటే ఆచరణ నుంచే తను జ్ఞానాన్ని పొందాడు. ఇప్పుడు జ్ఞాన సిద్ధాంతంలో కూడా మనకు చాలా స్పష్టంగా అప్పటి వరకు ఉన్న మేధావులు చెప్తున్నటువంటి అంటే మార్క్స్ కాలంలో చెప్పినటువంటి జ్ఞానానికి మూలం ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన నుంచి జ్ఞానం వస్తుంది అనేటువంటి నిర్ధారణలు మిగతా శాస్త్రవేత్తలు చేశారు. కానీ ఆ జ్ఞానం యొక్క ఆచరణకు సంబంధించి జ్ఞానేంద్రియాలే కాదు, జ్ఞానేంద్రియాలతో సంబంధం లేకుండా కూడా దాని అంతర్గతంగా జరిగే మార్పుల ఫలితంగా కూడా ఎట్లా మనం వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ రకమైనటువంటి నిర్ధారణలకు వచ్చేసి వారు సమాజంలో మార్పులకు సంబంధించి ఆదిమ సమాజం నుంచి ఆదిమ సమాజంలో జరిగేటువంటి మార్పులు ఒక దశ నుంచి బానిస సమాజంగా అవతరించడానికి బానిస సమాజంలో రెండు వర్గాలుగా ఏర్పడు మొట్టమొదలు ఆదిమ సమాజంలో ఎటువంటి వర్గాలు లేని సమాజం అనే నిర్ధారణకు వచ్చి బానిస సమాజంలో బానిసలు, బానిస యజమానులు అనేటువంటి రెండు వర్గాలు ఏర్పడింది సమాజం. కాబట్టి ఈ రెండు వర్గాల మధ్య బానిసలు, బానిస యజమానులు అనేటువంటి వర్గాలు ఏర్పడిన తర్వాతనే ఘర్షణ మొదలైంది. ఈ మొట్టమొదటి ప్రారంభంలో ఈ వర్గ ఘర్షణ ఇక్కడ నుంచి ప్రారంభించబడింది. బానిసలు, బానిస యజమానులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక తెగ నుంచి ఇంకో తెగను కొట్టి చంపినప్పుడు వాళ్ళను ఆ తెగకు సంబంధించిన ప్రజలు తీసుకొచ్చి బానిసలుగా మార్చుకొని వాళ్ళతోనే సేవలు నిర్వహించుకునే వాళ్ళు, సేవలు చేయించుకునేటువంటి వాళ్ళు. అటువంటి సేవలను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తెగల మీద కూడా ఆ రకంగా బానిస సమాజంలో అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే బానిసలు కూడా విధి లేక బానిస యజమానులకు వ్యతిరేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి కాలం. కాబట్టి ఈ బానిసలు, బానిస యజమానులకు వ్యతిరేకంగా పోరాడడానికి సమాజంలో ఈ మార్పుల యొక్క పరిణామ క్రమాల్ని పరిశీలించినప్పుడు సమాజం మార్పు అనేది అనివార్యంగా జరుగుతుంది. కాబట్టి సమాజానికి సంబంధించిన మార్పులకు సంబంధించి గత్తరిక భౌతికవాదంలో ఒక పదార్థం తనంతటా అది ఎలా అయితే మారుతుందో అది పరిణామ క్రమంలో ఉంటుంది. అది పరిణామ క్రమంలో మార్పుకుంటూ అది ఒక గుణాత్మకమైనటువంటి మార్పు కూడా దారితీస్తుంది అనేటువంటి అది ఆ వర్గాల మధ్య ఉండేటువంటి ఘర్షణే దానికి కారణం అనేటువంటి నిర్ధారణ కూడా వాళ్ళు రావడం జరిగింది. ఆ రకంగా బానిస యజమానులు అనేక రకాల హింసల్ని మనకు ఒక్కొక్క పుస్తకాలు స్పార్టకస్ నవలను మన ఉదాహరణగా తీసుకుంటే అంటే బానిస యజమానులు బానిసల్ని ఎంత నీచంగా చూసేవాళ్ళో మనకు స్పష్టంగా అర్థమవుతుంటది. అట్లా బానిస సమాజం చాలా సంవత్సరాలు, ఇవాళ మన మాటల్లో చెప్పుకుంటున్నటువంటి కొద్ది కాలంలో కాదు, లక్షల సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి ఘర్షణ, ఆ ఘర్షణ నుంచి బానిస సమాజంలో బానిస యజమానులకు వ్యతిరేకంగా బానిసలు పోరాటాలు నిర్వహించి బానిస సమాజంలో ఉండేటువంటి రెండు వర్గాలుగా ఉన్నటువంటి దాన్ని పోరాడి ఫ్యూడల్ సమాజం అంటే ఒక సమాజం యొక్క అంతర్గత స్థితి నుంచే మళ్ళా నూతన సమాజం, అర్ధ బానిస, అర్ధ ఫ్యూడల్ సమాజం అనేటువంటిది ఏర్పడ్డటువంటి పరిస్థితి. అర్ధ ఫ్యూడల్ సమాజంలో కొంత బానిసలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కల్పించబడ్డటువంటి స్థితి. అంటే అర్ధ బానిస సమాజంలో ఏదైతే కల్పించబడ్డటువంటి స్వేచ్ఛ ఉందో దాని ఆధారంగా మూడు వర్గాలుగా అప్పటి వరకు కొంతమందికి స్వేచ్ఛ పొందినటువంటి వాళ్ళందరూ కూడా రైతాంగంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆ రైతులు కూడా పూర్తి హక్కులు అంటే ఎటువంటి హక్కులు లేనటువంటి ఒక సమాజంలో ఆ రోజు వాళ్ళు జీవించినటువంటి ఫ్యూడల్ సమాజంలో అనేక రకాల వృత్తులు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. అంటే మనిషి యొక్క అవసరాలు పెరిగిన కొద్దీ అవసరాలకు అనుకూలమైనటువంటి వృత్తులు కూడా, చేతి వృత్తులు కూడా ఏర్పడ్డటువంటిది. అంటే అది బానిస సమాజంలో ఉంటున్న వృత్తులు, ఆ వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కొక్క వృత్తిని చేసుకోవడానికి అంటే శ్రమలో కూడా శ్రమ విభజన జరిగింది ప్రారంభంలో అప్పుడే. ఎందుకంటే శ్రమ విభజన నుంచే మనుషులు ఒక్కొక్క వృత్తిని ఎంపిక చేసుకుని ఆ వృత్తుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మైలురాయి ఎక్కడుంది అంటే శ్రమ విభజనలోనే. శ్రమ విభజన ఆధారంగానే
మనుషులు వివిధ వృత్తుల్ని ఏర్పాటు చేసుకుని ఆ వృత్తుల ఆధారంగా సమాజం కొనసాగినటువంటి పరిస్థితి. ఆ చేతి వృత్తులకు సంబంధించి కూడా వృత్తులు చేసేటువంటి వాళ్ళు కూడా అప్పుడున్నటువంటి యజమానులకు, భూస్వాములకు ఉచితంగానే సేవలు చేయాల్సినటువంటి ఒక సమాజంలో ఆ రోజు కొనసాగినటువంటి పరిస్థితి. అంటే ఆ సమాజంలో వృత్తిదారులందరూ కూడా వివిధ వృత్తులు, రకరకాల వృత్తులు చేసడానికి, అవి నేర్చుకోవడానికి ఆ వృత్తిలో పాల్గొంటే తప్ప ఆ పరిజ్ఞానం రానటువంటి పరిస్థితి. అది ఆ సమాజంలో ఆ ఒక వృత్తిలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పొందడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తే తప్ప ఆ చేతి వృత్తుల్లో మార్పులు కానీ, అందులో అభివృద్ధి కానీ సాధ్యం కాలేదు. ఒక్కొక్క చేతి వృత్తిలో అన్ని రకాల దానిలో అనేక పనిముట్లు కూడా సృష్టించుకోవడానికి, ఒక్కొక్క పనిముట్టును సృష్టించుకోవడానికి ప్రారంభంలో రకరకాల పనిముట్లు, అంటే ఒక వృత్తిలో అవసరమైనటువంటి పనిముట్లు, ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఆ వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లు. ఇప్పుడు కుమ్మరి వాళ్ళు శారకు సంబంధించినటువంటి పనిముట్లు, అట్లా వడ్డంగికి సంబంధించినటువంటి వాళ్ళు బాడ్చెలు కానీ, దానికి సంబంధించిన నాగలు చెక్కడం కానీ, రకరకాల వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి అనేక రకాల పరికరాలన్నింటినీ కూడా తయారు చేసుకొని ఒక రకమైన జీవన విధానాన్ని కొనసాగించడం. అట్లాగే మనుషుల మధ్య కూడా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేయాలంటే ఒక ప్రాంతంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల్ని ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఆ వస్తువుల్ని మారకం సంబంధించినటువంటి ఆ మారకానికి వస్తు మారకం అనేటువంటి దశ, వస్తువుల మధ్య మారకం జరిపినటువంటి దశలో వస్తువులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మోసుకెళ్లి ఆ రకంగా వస్తు మార్పిడి, వస్తు మారకాలు అనేటువంటిది ప్రారంభ దశలో ఉండేది. ఆ రకంగా మొత్తం మానవ సమాజంలో మనం చూసినప్పుడు ఈ వస్తువులకు సంబంధించిన మారక దశలోనే ఒక వస్తువుని ఇచ్చి చెప్పులు అవసరం ఉన్నాయనుకో, కుండలు అవసరం ఉన్నాయనుకో, చెప్పులు ఇచ్చి కుండలు తీసుకోవడం, ఆ రకంగా బట్టలు సంబంధించిన ఆయనకు బట్టలు ఇచ్చేసి తన అవసరం ఉన్నటువంటి వస్తువులు తీసుకోవడం. అంటే మనుషులకు ఏ అవసరం, జీవన విధానానికి సంబంధించినటువంటి అవసరం ఉన్న వస్తువులు ఉంటాయో ఆ వస్తువుల్ని మార్చుకునేటువంటి ప్రారంభ దశ ఏదైతుందో అది మానవ సమాజంలో మొట్టమొదలు మనకు కనబడ్డటువంటిది. అంటే వస్తు మార్పిడి యొక్క దశలో వస్తువు నుంచి వస్తువు తీసుకోవడమే తప్ప డబ్బు చలామణి లేనటువంటి పరిస్థితి. కానీ చాలా దూరం తీసుకెళ్లాలి వస్తువులు అంటే ఇబ్బందికరమైన పరిస్థితి నుంచే దాని అవసరానికి మార్పిడికి ఒక సాధనంగా అప్పుడు లోహ వ్యవస్థ, అంటే బంగారం కానీ, వెండి కానీ, ఇటువంటి వస్తువుల్ని వాటి మార్పిడి కోసం సాధనాలుగా వాడుకున్నటువంటి దశ కూడా మనకు అది ఫ్యూడల్ సమాజంలో, బానిస సమాజంలో, రెండు సమాజాలలో కూడా మనకు కనిపిస్తుంటుంది. అంటే అటువంటి సమాజం నుంచి ఆ వస్తు మార్పిడి దశ నుంచి ద్రవ్యాన్ని వాడడం, ద్రవ్యాన్ని ఉపయోగించుకోవడం, ద్రవ్యాన్ని ద్వారా వస్తువుల్ని కొనుగోలు, అమ్మకాలు, అంటే ఒకరి నుంచి ఒకరు తీసుకోవడం, అంత పెద్ద పదాలు కొనుగోలు అమ్మకాలు కాకుండా దాన్ని సాధనం లాగా ఇది ఇచ్చి మధ్యలో దాన్ని మళ్ళీ ఉపయోగించుకునేటువంటి పద్ధతి ఏదైతుందో, ఇది ప్రవేశపెట్టినటువంటి స్థితి ఏదైతుందో ఆ రకమైనటువంటి సమాజం మనకు ముందుకు వచ్చినటువంటి సమాజం యొక్క మార్పుల యొక్క పరిణామాలను మనం పరిశీలిస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంటది. అంటే మార్క్స్, ఎంగెల్స్ అక్కడికి వెళ్ళి వీటిని పరిశీలించారు. అంటే సమాజం ఎందుకు ఈ వర్గ పోరాటాల్లో ఎక్కడ శోధక శక్తిగా వర్గ పోరాటం పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా ఘర్షణ పడుతున్నారు ప్రజలు, అంటే యజమానులకు వ్యతిరేకంగా ఘర్షణ పడి అర్ధ ఫ్యూడల్ వ్యవస్థను తీసుకురావడానికి, అర్ధ ఫ్యూడల్ వ్యవస్థలో ఘర్షణ పడి దాన్ని సాధించినప్పుడు కొత్త తరగతి కూడా ఉద్భవించినటువంటిది పరిస్థితి. అంటే కౌలు రైతులు, పేద రైతులు కొంత భూమిని వాళ్ళకు అవకాశం కల్పించేసి అటువంటి వాళ్ళతోని ఆ రకమైనటువంటి వ్యవసాయాన్ని అభివృద్ధి పరుచుకున్నటువంటి పరిస్థితి. అప్పుడున్నటువంటి పరిస్థితి వ్యవసాయంలో కూడా కొత్త అంటే మన విత్తనాలు వాళ్ళే తయారు చేసుకుని వాళ్ళే వ్యవసాయం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి వ్యవసాయంలో జరుగుతున్నటువంటి మార్పులు, అభివృద్ధి ఏదైతుందో సమాజ అభివృద్ధి కూడా దోహదం చేశాను. అందుకే ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తిలో జరిగే మార్పు ఏదైతుందో అదే సమాజంలో మార్పుకు కారణమైనటువంటి నిర్ధారణలకు మార్క్స్, ఎంగెల్స్ రావడం అనేది జరిగింది. ఆ రకంగా ఉత్పత్తి సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులే సమాజాన్ని కూడా మారుస్తుంది, సమాజాన్ని కూడా ముందుకు పోవడానికి, అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది అనేటువంటి నిర్ధారణ కూడా ఆ రకంగా వాళ్ళ సమాజాన్ని పరిశీలించి అధ్యయనం చేయడం ద్వారా రావడం జరిగింది. ఆ రకమైనటువంటి నిర్ధారణల ద్వారానే ఒక్కొక్క సమాజంలో ఏ రకమైనటువంటి మార్పులు జరిగాయి. ఆదిమ సమాజం నుంచి అర్ధ ఫ్యూడల్ సమాజం నుంచి ఫ్యూడల్ సమాజంలోకి వచ్చేసరికి ఫ్యూడల్ సమాజంలో అంటే మనుషులు, మానవ జాతి కూడా విస్తరణ, అట్లాగే రాజ్యాలు, రాజులు యొక్క వ్యవస్థలు కూడా ఏర్పడుతూ ఆ రాజులు, రాజ్యాల వ్యవస్థల మధ్య కూడా జరుగుతున్నటువంటి ఈ యుద్ధాలు, ఆ యుద్ధాల వల్ల జరుగుతున్న నష్టాలు, ఆ యుద్ధాలకు సంబంధించి మనుషుల యొక్క అవసరాలకు వాటికి సంబంధించినటువంటి యుద్ధం కావాలంటే యుద్ధంలో కూడా యుద్ధానికి అవసరమైనటువంటి పరికరాలు కూడా తయారు చేసుకోవాలి. అట్లాగే పశువులు, గుర్రాలు, యుద్ధానికి అవసరం ఉన్నటువంటి రకరకాల జంతువుల్ని
ఏనుగులు అనేక రకాల వాటిని కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా సమాజంలో రా మారుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో రాజుల కాలంకి వచ్చేసరికి, రాజులు అంటే ఫ్యూడల్ సమాజం, రాజుల కాలం సమాజం. కాబట్టి రాజుల కాలంకి వచ్చేసరికి, ఫ్యూడల్ సమాజంకి వచ్చేసరికి అనేక రకాల యుద్ధాలు, పోరాటాలు, మనుషుల్ని ఆధిపత్యం కోసం వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మధ్య యుద్ధాలు జరిగి చివరికి మనుషులు మొత్తం కూడా శ్మశానంగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ రకమైనటువంటి రాచరిక వ్యవస్థ ఏదైతే ఉందో ఫ్యూడల్ సమాజంలో ఉండేటువంటి సమాజంలో, అందుకే ఆర్థిక కోణంలో ఆయన మొత్తం సమాజాన్ని పరిశీలించినప్పుడు సమాజంలో ఉత్పత్తి సంబంధాలు ఇవన్నీ మారుస్తున్నాయి. వాళ్ళు ఒక రాజును జయించడం కూడా కారణం ఇది. అంటే అక్కడ ఆస్తుల్ని కొల్లగొట్టడం, ఆ ఆస్తులు తీసుకొచ్చి వీళ్ళు నిల్వలు చేసుకొని వాటిని వినియోగించుకోవడం. కాబట్టి ఇవంతా కూడా ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు ఏ రూపంలో ఉన్నాయో అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలించి ఆ రకంగా సమాజంలో ఈ ఆర్థిక సంబంధాల విషయంలో కూడా ప్రధానంగా అంటే సమాజ మార్పుకు ఉత్పత్తి సంబంధాలు ఎట్లా దోహదపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని సమాజంలో రాజుల కాలంలో ఇప్పుడు మనకు కొద్ది లోతుల్లోకి వెళ్తే కొన్ని విషయాలు స్పష్టంగా మనకు భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ దేశంలో వ్యాపారం పేరుతోనే వాళ్ళు వచ్చినారు. అంటే వ్యాపార రంగం అభివృద్ధి అవుతున్నటువంటి కాలంలో వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఒక్కొక్క దేశానికి వెళ్ళి ఆ దేశంలో వాళ్ళ విస్తరణ కోసం ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు. అంటే కొత్త వర్గాలు ఎప్పుడైతే ఈ వస్తు మార్పిడి ఇందులోకి వెళ్ళి ద్రవ్యం వచ్చిందో దాని తర్వాత కొత్త వర్గాలు కూడా పుట్టుకొచ్చినాయి. వ్యాపార వర్గాలు పుట్టుకొచ్చినాయి, వర్తక వర్గాలు పుట్టుకొచ్చినాయి. అట్లాగే చిన్న చిన్న పనిముట్లు తయారు చేయడానికి చేతి పనిముట్లకు సంబంధించినటువంటి చిన్న చిన్న కార్ఖానాలు ప్రారంభ దశలో, ఆ దశలో కార్ఖానాలు కూడా రంగంలోకి వచ్చినాయి. ఆ కార్ఖానాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా కొత్త తరగతి, మళ్ళీ అంటే నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రధానంగా వాళ్ళు ఒక తరగతిగా ముందుకొచ్చారు. అంటే వ్యవసాయ కూలీలు, రైతులు, భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు, రాజులు, అంటే వివిధ తరగతులు కూడా సమాజంలో, కొత్త తరగతులు కూడా సమాజంలో ముందుకు వచ్చి ఆ తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఘర్షణలు కూడా అనేక రూపాల్లో జరుగుతున్నటువంటి సమాజాన్ని వాళ్ళు ఆ రోజు పరిశీలించి, అంటే ఈ రకమైనటువంటి సమాజ మార్పులకు సంబంధించి ఎట్లా వ్యాపార వర్గంలో అనేక రకాలుగా మార్పులు చలామణి అవుతున్నాయి అనేటువంటి విషయాల మీద కూడా పరిశీలించడం జరిగింది. అంటే ఈ పరిశీలనకి వెళ్ళే వాళ్ళు ఉత్పత్తి సంబంధాలకు సంబంధించినటువంటి మార్పులు ఏవైతున్నాయో ఈ మార్పులే ఇవన్నిటి కూడా కారణాలని చెప్పేసి నిర్ధారణకు వచ్చేసి ఆ రకమైనటువంటి నిర్ధారణల ఆధారంగానే సమాజంలో ఫ్యూడలిజంలో రాజులు రాజ్యాల మధ్య పెద్ద ఎత్తున యుద్ధాలు కూడా జరిగి ధ్వంసం చేసుకున్నటువంటి పరిస్థితి. అట్లా సమాజంలో రాచరిక పరిపాలనలకు వ్యతిరేకంగా ఫ్యూడల్ సమాజంలో రాజులు ఒక్కొక్క దేశంలో ఉండేటువంటి వాళ్ళు, ఆ దేశంలోని ఇప్పుడు భారతదేశం చూస్తున్న 560 సంస్థానాలు, అంటే ఎక్కడికక్కడికి రాజ్యాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ మధ్య కూడా యుద్ధాలు జరుగుతున్నటువంటి యుద్ధాల్లో మూలమైంది అంటే ఆర్థికమే ప్రధానమైనటువంటిదిగా ఆ సమాజంలో పనిచేసింది. కాబట్టి రైతుల వర్గం ఏదైతే రంగంలోకి వచ్చిందో ఆ రైతుల వర్గం వాళ్ళు కూడా కొన్ని హక్కుల కోసం, అంటే భూమి అనేది అప్పుడు రాజుల కాలంలో రాజుల చేతుల్లో ఉంది. రాజులే దైవ సంబూతులుగా పిలువబడ్డటువంటి కాలం అదంతా కూడా. ఒక పక్క మతాలు, సంప్రదాయాలు, దేవుళ్ళు, దయ్యాలు ఇవన్నీ కూడా, అంటే అప్పుడున్నటువంటి సమాజంలో మతం యొక్క పాత్ర కూడా, ఈ రాజులకు సపోర్ట్ గా మత సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రకానికి సమాజంలో మతం కూడా వాళ్ళకు మద్దతుగా ఉన్నటువంటి పరిస్థితి. రాజులకు అనుకూలంగా ఎక్కడైనా తిరుగుబాటు జరిగితే ఆ తిరుగుబాట్లు అణచివేయడానికి మతాన్ని అడ్డం పెట్టుకొని ఇదంతా కూడా కర్మ సిద్ధాంతం వైపు, దేవుడి యొక్క అని చెప్పి దేవుని వైపు మలిచి ఆ రకంగా ప్రజల్ని కంట్రోల్ చేయడానికి మతాన్ని ఒక బురకలాగా అందరి రాజులకు ప్రపంచ వ్యాప్తంగా అందరికి కూడా ఉపయోగపడ్డటువంటి పరిస్థితి. అందుకే మనం ఇప్పుడు క్రిస్టియన్ మతానికి సంబంధించి పరిశీలించినప్పుడు ప్రొటెస్టెంట్లు కానీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి వచ్చినప్పుడు ఏర్పడేటువంటి హిందూ మతం కానీ, ముస్లిం మతం కానీ, ఇటువంటి మతాలలో రాజులు మతానికి వాళ్ళే దైవ సంబూతులుగా, రాజులు రాజ్యాలు మతం వేరుగా కాకుండా ఒకటిగానే కనిపించేటువంటి పరిస్థితి. కానీ దానికి సంబంధించినటువంటి ప్రచారకుల్ని మాత్రం ప్రత్యేకంగా నియమించుకొని ప్రజల్ని కంట్రోల్ చేయడానికి రాజులే మతాల్ని ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు భారతదేశానికి మనం పరిశీలన చూస్తే, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వచ్చే నాటికి మనకు సమాజంలో ఇక్కడ క్రిస్టియన్ మతం లేదు. కానీ వాళ్ళు ఎట్లా ప్రత్యేకంగా క్రిస్టియన్స్ కు సంబంధించినటువంటి మతాన్ని ప్రచారం చేయడానికి
దాని చర్చిలు కట్టించేసి ఎక్కడికక్కడ ప్రచారం చేసినటువంటిది కూడా మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి ఆ రకంగా సమాజంలో మతం అనేటువంటిది, రాజ్యం అనేటువంటిది వేరువేరుగా లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఆ రకంగా సమాజంలో మార్పులు ప్రజల్ని కంట్రోల్ చేయడానికి ఇవి రెండు కూడా పనిచేసినాయి. ఆ రకంగా సమాజంలో మార్పులకు సంబంధించి ప్రజలు మాత్రం నిరంతరంగా ఈ రాజులకు వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు, వాళ్ళు చేసేటువంటి అణచివేతలు వ్యతిరేకంగా పోరాటాలు ఫ్యూడల్ సమాజంలో పెద్ద ఎత్తున కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా, రా రాజ్యాలకు వ్యతిరేకంగా, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తూ వాటికి వ్యతిరేకంగా ప్రజానికం కూడా ఎక్కడికక్కడ వాటిని కూల్చడానికి అనుకూలమైనటువంటి పద్ధతుల్ని రంగంలోకి తీసుకొచ్చారు. ఆ రకంగా ఫ్యూడలిజానికి వ్యతిరేకమైనటువంటి, రాజరికాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం, సమానత్వం కోసం ఆ రకమైనటువంటి రాజ్యాలని ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పోరాటాలు వీళ్ళు చేస్తుంటే కొత్త వర్గంగా పుట్టుకొచ్చినటువంటి, అంటే కార్ఖానాల అభివృద్ధి కావాలన్నా, పరిశ్రమల అభివృద్ధి కావాలన్నా, పరిశ్రమల అభివృద్ధి కావడానికి ఈ ఫ్యూడలిజమే ఎప్పుడైతే అడ్డంకి ఉందో, ఫ్యూడలిజాన్ని ధ్వంసం చేస్తే తప్ప పెట్టుబడిదారు వర్గం అభివృద్ధి కాదని కొత్తగా పుట్టుకొచ్చినటువంటి పెట్టుబడిదారు వర్గం ఈ ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా వాళ్ళు మరొక పక్క నుంచి వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళకి సంబంధించిన కార్ఖానాలని, పరిశ్రమల్ని అభివృద్ధి పరచుకోవడానికి ఫ్యూడలిజమే అడ్డంకిగా తయారైన తర్వాత ఈ ఫ్యూడల్ రాజులకు వ్యతిరేకంగా వాళ్ళే ఉద్యమాలు, వాళ్ళే పోరాటాలు, వాళ్ళు ప్రజల్ని కలుపుకొని ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కార్మిక వర్గం, కొత్త వర్గం, అంటే కార్ఖానాలు, పరిశ్రమలు పుట్టుకొచ్చిన తర్వాత కార్మిక వర్గం కూడా రంగంలోకి వచ్చింది. కొత్త తరగతి పుట్టుకొచ్చి కార్మిక వర్గం పుట్టుకొచ్చి, కార్మిక వర్గానికి సంబంధించినటువంటి కార్మిక వర్గం, ఆ కార్ఖానా యజమానులు, పెట్టుబడిదారి వర్గం ఏదైతే ఏర్పడదో ఆ పెట్టుబడిదారి వర్గానికి, వాళ్ళతో పెట్టుబడిదారి వర్గం కూడా కార్మిక వర్గాన్ని ఎక్కువ గంటలు పనిచేయించుకోవడం, వాళ్ళు కూడా విపరీతంగా హింసకు గురి చేయడం, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, కనీస వేతనాలు ఇవ్వకపోవడం, ఇటువంటి సమస్యలు కూడా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కానీ ప్రారంభంలో పెట్టుబడిదారి వర్గం అనేటువంటిది ప్రారంభ దశలో ఈ ఫ్యూడలిజమే వాళ్ళకి అడ్డంకి ఉంది కాబట్టి ఫ్యూడలిజాన్ని ధ్వంసం చేస్తే తప్ప పెట్టుబడిదారి వర్గం అభివృద్ధి కాదనేటువంటి భావంతోనే పెట్టుబడిదారి వర్గం ఫ్యూడలిజాన్ని వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా ఫ్యూడలిజాన్ని ధ్వంసం చేయాలంటే వాళ్ళ చేతుల్లో ఏది ఆయుధంగా ఉంది, అప్పటి వరకు భూమి అనేటువంటిది ఫ్యూడలిస్టుల చేతుల్లో ఉంది. ఉత్పత్తి కేంద్రంగా కూడా ఏముంది, భూమే ఉంది. భూమి ఆధారంగానే ఉత్పత్తి సంబంధాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ భూమిని పంపిణీ చేస్తే, అంటే ప్రజల చేతుల్లోకి ఈ భూమి వస్తే ఆ రకంగా ప్రజలకు వేతనాలు, అట్లాగే వాళ్ళకి సంబంధించిన జీవన విధానంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్లకు భూమిని మొదలు పంపిణీ చేయాలి అంటే ప్రజలు కూడా ఒక ఉత్సాహం, పెట్టుబడిదారి వర్గం వెనకాల నిలబడి ఆ రకంగా ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా వాళ్ళ భూమి వాళ్ళ చేతుల్లోకి రావాలని రైతాంగం కూడా పెద్ద ఎత్తున, అంటే అప్పటిదాకా రైతాంగం శ్రమ చేయడమే తప్ప వాళ్ళ చేతుల్లో భూమి లేదు కాబట్టి రైతాంగం కూడా వీళ్ళ పోరాటంలో భాగస్వామ్యమై ఆ రకంగా ఈ పోరాటంలో కలిసి రావడం జరిగింది. అట్లా కలిసి రావడం ద్వారానే పెట్టుబడిదారి వర్గం ఫ్యూడలిజాన్ని అనేక దేశాల్లో కూల్చి పెట్టుబడిదారి సమాజాన్ని ఏర్పాటు చేసుకొని, పెట్టుబడిదారి సమాజాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి కృషిని ఏదైతుందో వాళ్ళు పెట్టుబడిదారి వర్గం చేసింది. ఎప్పుడైతే పెట్టుబడిదారి వర్గం అభివృద్ధి అవుతూ మెల్లమెల్లగా కార్ఖానాలని, పరిశ్రమల యొక్క అభివృద్ధి చేసుకుంటూ రకరకాల శ్రమ విభజనలు, రకరకాల కొత్త పరికరాలు రావడం. గతంలో కార్ఖానాల మొత్తం చేతివృత్తుల యొక్క దశ నుంచి, కార్ఖానాల దశ నుంచి అది పరిశ్రమల ఏర్పాటు చేసి, పరిశ్రమ అంటే చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు మనం ఒక్కొక్క పరిశ్రమలో వందల మంది, వేల మంది పనిచేసేటువంటి పరిశ్రమలు కూడా అభివృద్ధి అవుతున్నటువంటి పరిశ్రమల దశ ఏదైతుందో ఆ పరిశ్రమల దశలోకి వచ్చి కొత్త వర్గం పుట్టుకొచ్చి, కార్మిక వర్గం అనేటువంటి కొత్త వర్గం, ఆ ఉత్పత్తి సంబంధాలే కార్మిక వర్గాన్ని సృష్టించడం జరిగింది. ఆ కార్మిక వర్గమే ఆ పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్నటువంటి దశ కూడా పరిశీలిస్తే చాలా స్పష్టంగా అప్పటికి మార్క్స్, ఎంగెల్స్లకు స్పష్టంగా అర్థమైంది. అంటే ఈ సమాజం అంతా కూడా ఈ ఉత్పత్తి సంబంధాల్లో వచ్చే మార్పులు ఏదైతుందో, ఫ్యూడలిజంలో వచ్చే మార్పులు, కొత్తగా రైతాంగం పుట్టుకురావడం, కౌలు రైతులు పుట్టుకురావడం, ఆ రకంగా సమాజంలో కొత్తగా కార్మిక వర్గం పుట్టుకురావడం, అంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళకు పని లేనటువంటి వాళ్ళు, గ్రామాలలో వ్యవసాయ కూలీలకు పని లేకపోతే వాళ్ళు కార్మిక వర్గంగా షిఫ్ట్ అయిపోయి కొత్తగా కార్మిక వర్గం పుట్టుకొచ్చి పట్టణాలు కూడా అభివృద్ధి అయి ఎక్కడికక్కడికి పట్టణాల్లో కూడా అనేక రకాల కొత్త తరగతులు కూడా రంగంలోకి వచ్చి ఆ రకమైనటువంటి, అంటే పని విభజన ఎంత పెరుగుతుంటే ప్రజల మధ్య విభజన కూడా, తరగతులు కూడా
విపరీతంగా అంటే ఆ దోపిడిని అంటే తరగతులు పెరుక్కుంటూ సమాజానికి సంబంధించినటువంటి కొత్త మార్పులకు సంబంధించి కొత్త అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ కళ్ళ ముందు మనకు కనబడుతుంటది. అంటే సమాజం యొక్క మార్పు పరిణామ క్రమాలు ఏదైతే ఉందో ఇవి ఈ రకంగా ఉత్పత్తి సంబంధాలు వచ్చే మార్పుల యొక్క పరిణామాన్ని మార్క్స్ ఎంగెల్స్ లో పరిశీలించి అంటే పెట్టుబడిదారీ వర్గ సమాజం యొక్క అభివృద్ధి ఇది అనివార్యంగా ఇది మార్పుకు దారితీస్తుంది. కాబట్టి సమాజంలో ఆదిమ సమాజం నుంచి అర్ధ బానిస సమాజం నుంచి బానిస సమాజం, ఫ్యూడల్ సమాజం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మారుతున్నటువంటి పరిణామ క్రమాలు. ఇవన్నీ కూడా మార్పుల యొక్క పరిణామ క్రమాల్ని నిర్దిష్టంగా పరిశీలించి సమాజాల యొక్క మార్పులకు అనివార్యంగా జరుగుతుంది. అది ఉత్పత్తి సంబంధాలు వచ్చే మార్పులే కారణం. దీనిలో కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు, పేదలు వీళ్ళందరి యొక్క అనేక చేతివృత్తిదారులు వీళ్ళ యొక్క శ్రమ చేసేటువంటి వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితమే ఇదంతా మార్పు కారణం. ఈ మార్పు అనేటువంటిది ఈ మొత్తం కూడా కార్మిక వర్గం యొక్క కృషి ఫలితమే అనేటువంటిది. శ్రమ నుంచే అన్ని మారుతున్నాయి. దాని నుంచే వాళ్ళకి అన్ని రకాల ఆలోచనలు, జ్ఞానాన్ని పెంచుకోవడం, ఆ రకంగా కొత్త పరిశ్రమల్ని అభివృద్ధి పరచుకోవడం, ఆ కొత్త పరిశ్రమల ద్వారా కొత్త కార్మిక వర్గం కూడా ఉత్పత్తి కావడం. అంతకుముందు ఆ కార్మిక వర్గంలో కూడా పూర్తి శారీరక శ్రమ మీద ఆధారపడ్డ కార్మిక వర్గమే కాకుండా మానసిక శ్రమ అంటే కొత్త స్కిల్డ్, సెమీ స్కిల్డ్ 3 అంటే కారకమైనటువంటి కార్మిక వర్గం కూడా ఆ ఈ రకమైన కొత్త తరగతుల్ని కూడా అది అందులో పనిచేయడానికి రకరకాల గుమాస్తాలు, చదువుకున్న వాళ్ళు, రకరకాల విజ్ఞానవంతులు కూడా అవసరం వచ్చింది. అంటే వివిధ తరగతులన్నీ కూడా కొత్త తరగతులు కూడా అభివృద్ధి కావడం. అట్లాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కోసం కూడా శాస్త్రవేత్తలు వాళ్ళు చేసినటువంటి మరొక పక్క వాళ్ళ కృషికి సంబంధించి కూడా ఈ పెట్టుబడిదారు సమాజం యొక్క అభివృద్ధికి దోహదపడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమాజంలో అనేక తరగతులు, అనేక శక్తులు కూడా రంగంలోకి వచ్చి అభివృద్ధి అవుతున్నటువంటి కాలం పెట్టుబడిదారు సమాజానికి సంబంధించి. కానీ ఎప్పుడైతే పెట్టుబడిదారు సమాజం అభివృద్ధి అవుతుందో ఫ్యూడలిజం ని ధ్వంసం చేస్తూ పెట్టుబడిదారు సమాజం ముందుకు వచ్చినప్పుడు అదే కాలంలోనే పెట్టుబడిదారి వర్గం కూడా కార్మిక వర్గంతో రాజీ కుదుర్చుకోవడానికి ఇద్దరు కలిసి కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని అణచివేసేటువంటి ఎప్పుడైతే కిందికెళ్ళి ఉద్యమాలు, పోరాటాలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా అంటే ఉదాహరణకి అప్పుడు కార్ఖానాలు అసలు మా శ్రమకు కారణం కార్ఖానాలు అని చెప్పేసి కార్ఖానాలను కూడా ధ్వంసం చేసింది కార్మిక వర్గం ఒక దశలో. ఎందుకంటే మేము ఇంత ఎట్టి చాకిరి చేస్తున్నాం, 18 గంటలు 16 గంటలు రకరకాల శ్రమ చేస్తున్నాం, ఈ శ్రమకు ఈ పరిశ్రమలే కారణం, కాబట్టి పరిశ్రమలు ధ్వంసం చేస్తే అయిపోద్దని వాళ్ళ అక్కసును, వాళ్ళ కోపాన్ని, వాళ్ళ ద్వేషాన్ని అంతా కూడా పరిశ్రమల మీద వెళ్ళగక్కినటువంటి సందర్భాలు అనేకం కూడా ప్రపంచంలో మనకు చరిత్రను అధ్యయనం చేస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దానికి కారణం పరిశ్రమలు కాదు, పరిశ్రమ యజమానులు అనేటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత అప్పుడు యజమానులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం. అంటే కార్మికుల్లో కూడా కార్మిక సంఘాలని ఏర్పాటు చేసుకోవడం, ఆ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించేటువంటి వాళ్ళు ప్రధానంగా వాళ్ళ విజ్ఞానాన్ని, మన ఆలోచనల్ని అభివృద్ధి పరచుకుంటూ వచ్చినటువంటి దాని ఫలితంగా అప్పుడు పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు కూడా ఎప్పుడైతే పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయో భూస్వాములతో రాజీ అనేటువంటిది కూడా పెట్టుబడిదారి వర్గం జాగ్రత్త పడింది. ఎందుకంటే ఈ వర్గం కూడా మళ్ళీ వాళ్ళతో కలిసిపోతే మాకు ప్రమాదం ఉంటుంది, కాబట్టి ఏంటంటే మన ఇద్దరం కలిసి ప్రజానికాన్ని ఎట్లా అణచివేయాలి అనేటువంటి ఆలోచనల వైపు వచ్చారు. కాబట్టి అటువంటి సమాజంని పరిశీలించిన తర్వాత మార్క్స్ ఎంగెల్స్ లో ఓహో ఈ సమాజంలో ఈ ఉత్పత్తి సంబంధాలు వచ్చే మార్పులు, వర్గ ఘర్షణలు, వర్గ పోరాటాలే దీనికి శోధక శక్తిగా ఉంటుంది వర్గ సమాజాలు మారడానికి. కాబట్టి ఈ వర్గ సమాజానికి సంబంధించినటువంటి ఇది అనివార్యంగా మారుతుంది, రేపు మారి తీరుతుంది అనేటువంటి నిర్ధారణ కూడా ఈ అధ్యయనం ఆధారంగానే వాళ్ళు వచ్చేసి ఆ రకమైనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి అంటే సమాజాన్ని పరిశీలించడానికి ఇంతకుముందు మనం అనుకున్నటువంటి గత్తరిక సంబంధాలు అంటే పదార్థం మారుతుంది, పదార్థంకి చలన గుణం, మారే గుణం ఉంది, సమాజాన్ని కూడా మారుతుంది. ఆ పరిణామ క్రమం ఒక వ్యవస్థను అంటే పాతకాలం నుంచి పరిణామ క్రమం నుంచి ఇది గుణాత్మకంగా కూడా మారుతుంది. ఇది మారడానికి గల కారణాలు ఏంటి అంటే 2 విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ, ఆ ఘర్షణ నుంచే ఈ మార్పు సాధ్యం అవుతుంది. ఆ విరుద్ధ శక్తులు ఎవరు అంటే ప్రారంభంలో బానిస యజమానులు, ఈ 2 విరుద్ధ శక్తుల మధ్య ఉన్నటువంటి ఘర్షణే ఆ మార్పుకు దారితీస్తుంది. కాబట్టి అట్లా విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణలు మార్పులకు దారితీస్తున్నాయి. అది బానిస సమాజంలో, అర్ధ బానిస సమాజంలో కొత్త వర్గాలు వస్తే ఆ కొత్త వర్గాలు మళ్ళీ మధ్య ఘర్షణ, ఫ్యూడల్ సమాజంలో రైతాంగానికి, భూస్వాములకు, కౌలు రైతులు, జాగీర్దారులు, జమీందారులు ఎవరైతే వీళ్ళని అణచివేసే వర్గాలుగా విభజించబడ్డ వర్గాలలో వాళ్ళకు వ్యతిరేకంగా మళ్ళీ పోరాటం జరుగుతుంది. ఆ ఘర్షణ నుంచే ఈ అభివృద్ధి సాధ్యం అవుతుంది. అంటే ఈ వర్గ ఘర్షణ అనేటువంటిది అభివృద్ధికి దారితీస్తుంది. అభివృద్ధి ఈ వర్గ ఘర్షణ నుంచే సాధ్యం అవుతుంది. అట్లాగే జ్ఞానం కూడా, అభివృద్ధి కూడా, ఆలోచనలు కూడా అన్ని కూడా మనకు ఉత్పత్తి సంబంధాల ద్వారా శ్రమ నుంచే వస్తున్నాయి. కానీ అటువంటి నిర్ధారణలు కూడా మార్క్స్ ఎంగెల్స్ లో రావడం జరిగింది.
ఆ రకమైనటువంటి నిర్ధారణ నుంచే వాళ్ళు ఈ గతితార్కిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే గతితార్కిక సిద్ధాంతంలో సమాజంలో కాదు, ప్రపంచంలో జరిగే మార్పులు కూడా, అంటే ప్రకృతిలో జరిగే మార్పులు కూడా, అట్లాగే శాస్త్ర విజ్ఞానంలో జరిగేటువంటి మార్పులు కూడా, అన్ని మార్పులు కూడా ఇవి ఒక వరుస క్రమంలో ఏదో జనరల్ గా జరగట్లేదు, ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నది అనేటువంటి నిర్ధారణ కూడా రావడం జరిగింది. అంటే చరిత్రను నిర్దిష్టంగా పరిశీలించినప్పుడు ఈ రకమైనటువంటి నిర్ధారణలు ఇది ఈ శాస్త్రీయ పద్ధతుల్లో, క్రమ పద్ధతుల్లో జరుగుతున్న ఈ మార్పులు తప్ప ఏదో దేవుడు సృష్టించాడు లేకపోతే అనుకోకుండా జరిగింది, ఇది దానంతరం అదే జరిగింది, ఈ నియమాలతో సంబంధం లేకుండా, నిబంధనలతో సంబంధం లేకుండా, విధానాలతో సంబంధం లేకుండా ఏదో జనరల్ గా జరిగిపోతున్నటువంటి పద్ధతిలో జరగట్లేదు. ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారంగా జరుగుతున్నాయి. అంటే ఉత్పత్తి సంబంధాలు వచ్చే మార్పులే వీటన్నిటి కూడా కారణం అవుతున్నాయి అనేటువంటి నిర్ధారణ ప్రతి కదలికను కూడా వాళ్ళు పరిశీలించడం ద్వారా, అట్లాగే సమాజంలో జరిగే మార్పులు కూడా, రోజువారీగా జరిగేటువంటి సైంటిఫిక్ మార్పులను కూడా పరిశీలించి కూడా ఓహో ఇవన్నీ ఇందువల్ల జరుగుతున్నాయి అని సమాజానికి అప్లై చేసి ఆ రకంగా పరిశీలించడం జరిగింది. దాని నుంచే వాళ్ళు శాస్త్రీయమైనటువంటి భావజాలాన్ని రంగంలోకి తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పటి వరకు ప్రచారంలో ఉన్నటువంటి దేవుడు, దయ్యాలు, లేకపోతే కర్మ సిద్ధాంతాలు ఎక్కడి నుంచో వాళ్ళ చేత ఈ భావాలు పైనుంచి వస్తాయి, భావాలకు మూలం ఏంటంటే ఏ బ్రెయిన్ నుంచే భావాలు వస్తాయి అనేటువంటి, మెదడు నుంచే భావాలు వస్తాయి కాదు, ఆచరణ నుంచే, ఆచరణలో పాల్గొంటేనే ఆచరణలో ద్వారానే భావాల యొక్క అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆచరణకు భావాలకు ఉండేటువంటి సంబంధాన్ని కూడా వాళ్ళు నిర్ధారణకు వచ్చేసి, అంటే ఉత్పత్తి సంబంధాల్లో పాల్గొనకుండా సాధ్యం కాదు. ఇందులో చెప్తారు, ఒక కూరను రుచి చూడాలంటే ఆ కూరను తింటే తప్ప ఆ రుచి తెలియదు. అందుకే ఇప్పుడు చింత చెట్టుకు పులుపు ఉంది, వేప చెట్టుకు చేదు ఉంది, ఫలానా దానికి ఫలానది ఉంది అని చెప్పేసి నిర్దిష్టమైనటువంటి పరిశీలన ఆధారంగానే మనం నేర్చుకోవడం కానీ అభివృద్ధి చేయడం కానీ సాధ్యం అవుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రతిదీ కూడా, అంటే అందులో పాల్గొనకుండా, దాన్ని చూడకుండా ఫలానా రూపంలో సాధ్యం కాదు. అదే క్రమంలో ఒక ప్రయోగం చేస్తే కొత్తదాన్ని కనుగొనొచ్చు, ఒక ప్రయోగం చేస్తే దాని నుంచి కొత్తదాన్ని సృష్టించవచ్చు అనేటువంటి పద్ధతుల్లో కూడా అప్పటి వరకు పరికరాలని కానీ అభివృద్ధి చేసుకున్న పద్ధతి. అది మనం ఒక్కొక్క పరికరాన్ని పరిశీలిస్తే, ఇవాళ నిప్పు నుంచి పరిశీలించినా, దాని తర్వాత నిప్పును రిజర్వ్ చేసుకునే దాని నుంచి పరిశీలించినా, అట్లా పరికరాల మార్పుల యొక్క పరిణామాన్ని పరిశీలించినా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంటది. ఇప్పుడు అంటే ఆధునిక సమాజం వరకు మనం పరిశీలించుకుంటూ వస్తే అనేక పరికరాల్లో జరిగినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు స్పష్టంగా, అంటే శాస్త్ర విజ్ఞానంలో మార్పుల యొక్క పరిణామాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అందుకే ఫెడరల్ సమాజాన్ని ధ్వంసం చేయడానికి ఒక నియమాల ప్రకారంగా సమాజం మారింది అని ఉద్దేశంతోనే వాళ్ళు అప్పుడు ఆ రకమైనటువంటి సమాజంలో ఎట్లా వర్గాలు ఘర్షణ పడి ఆ ఘర్షణ నుంచి మార్పులు తీసుకొస్తున్నాయి. కాబట్టి పెట్టుబడిదారు సమాజం అనేటువంటిది కూడా ఏ రకంగా అది విస్తరిస్తుంది, ఎట్లా అభివృద్ధి అవుతుంది, పెట్టుబడిదారు సమాజానికి దాన్ని నుంచి కూడా సమాజ మార్పు అనివార్యంగా ముందుకెళ్తుంది అనేటువంటి నిర్ధారణకు రావడానికి ఒక కృషిని కొనసాగించి ఆ రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఆ రకమైనటువంటి శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి నిర్దిష్టమైన నిర్ధారణలు కూడా, అంటే గతితార్కిక భౌతికవాదం అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి దాని ద్వారా సమాజంలో అప్పటి వరకు అభివృద్ధి అయినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎట్లా అభివృద్ధి అవుతుందో పరిశీలించుకుని దాని ఆధారంగా చెప్పడం అనేది జరిగింది. దాన్ని సమాజానికి అన్వయించి, అంటే కారణం లేకుండా కార్యం ఉండదు, కారణం కార్యానికి ఉన్న సంబంధం, ఏదైనా సమాజంలో మార్పు జరుగుతుందంటే కార్యకారణ సంబంధం ఆధారంగా జరుగుతుంది. కాబట్టి పరిణామం కూడా ఖచ్చితంగా గుణాత్మకమైన మార్పుకు దారితీస్తుంది అనేటువంటి, అట్లాగే విరుద్ధ శక్తుల మధ్య ఉండేటువంటి ఘర్షణ మళ్ళీ అది ఐక్యత మళ్ళీ అభివృద్ధికి దారితీస్తుంది. ఈ దారిస్తుంది అనడానికి ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి వివిధ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ, ఆ ఘర్షణ నుంచి జరిగినటువంటి అభివృద్ధి, అది ఒక్కొక్క సమాజంలో జరిగిన మార్పులన్నిటి కూడా పరిశీలించుకుంటూ ఈ మార్పుల్ని శాస్త్ర పరిజ్ఞానం ఆధారంగా ఇది ఖచ్చితంగా మారి తీరుతుంది, దీన్ని ఎవరు ఆపలేరు, సమాజం యొక్క మార్పుల యొక్క పరిణామ క్రమాలను ఎవరు ఆపలేరు అనేటువంటి నిర్ధారణ కూడా రావడం జరిగింది. ఆ రకమైనటువంటి మార్పుల యొక్క పరిణామ క్రమం ప్రపంచ వ్యాప్తంగా కూడా, అంటే ఫ్యూడల్ సంబంధం నుంచి పెట్టుబడిదారు సంబంధం యొక్క విస్తరణలు ఏదైతే ఉన్నాయో ఇవాళ మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి పెట్టుబడిదారు సమాజానికి ఆ రోజు వారు, అంటే ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి మనం మార్క్స్ ఎంగెల్స్ కాలంలో కమ్యూనిస్టు ప్రణాళికలు రాసే కాలానికి చూసినప్పుడు కార్ఖానాల దశ పెట్టుబడిదారు సమాజం నుంచి మిగతా సమాజంలోకి పరిణామం చెందడానికి ఎంత అప్పుడు ఉన్నటువంటి పరిజ్ఞానంలో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడడానికి చేసినటువంటి ప్రయోగాలు ఏవైతున్నాయో, వాళ్ళు రకరకాల ఉద్యమాల్ని పోరాటాలు నిర్వహించడానికి అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తే తప్ప మార్పు సాధ్యం కాలేదు. కాబట్టి ఆ రకంగా సమాజం యొక్క మార్పు అనేటువంటిది అనివార్యంగా అభివృద్ధికి దారితీసుకుంటూ ముందుకు పోతుంది. కాబట్టి ఫ్యూడల్ సమాజంలో ఉండేటువంటి మార్పులు కానీ, పెట్టుబడిదారు సమాజంలో ఉండే మార్పులు, పెట్టుబడిదారు సమాజంలో
పెట్టుబడిదారి వర్గాలు ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తులు వచ్చే మార్పుల్లో గతంలో ప్రారంభంలో సరుకు డబ్బు అంటే సరుకు కానీ తర్వాత పెట్టుబడిదారు సమాజం వచ్చే వరకు ఎప్పుడైతే అదనం విలువను సృష్టించుకున్నారో అదనం విలువ ఆధారంగా పెట్టుబడిని పోగేయడం అనేటువంటి మార్క్స్ కనుగొన్నటువంటి గొప్ప సిద్ధాంత విషయం. ఎందుకంటే అదనం పెట్టుబడిదారి డబ్బును పోగేసి డబ్బు నిల్వలు పెరిగేసరికి అది పెట్టుబడిదారు సమాజంగా అభివృద్ధి అవుతున్నది. పెట్టుబడిదారు సమాజంలో డబ్బు ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది. డబ్బు ద్వారా సరుకులు కొని మళ్ళీ సరుకులు అమ్మి మళ్ళీ డబ్బును పోగేయడం అనేటువంటిది పెట్టుబడిదారు సమాజంలో ఉన్నటువంటి ప్రధాన లక్షణం. అంటే ఫ్యూడల్ సమాజానికి సరుకు అయితే పెట్టుబడిదారు సమాజానికి వచ్చే వరకు డబ్బు అంటే డబ్బును ఉపయోగించి సరుకులు కొని మళ్ళీ డబ్బును పోగేయడం అనేటువంటిది పెట్టుబడిదారు సమాజం యొక్క ప్రధానమైనటువంటి లక్షణంగా ముందుకొచ్చింది. కాబట్టి ఆ రకంగా పెట్టుబడిదారు సమాజంలో ఆ డబ్బు పోగు కావడానికి, ఆ డబ్బు పెరగడానికి ఏది దోహదపడ్డది అంటే శ్రమ కారణం. శ్రమలో ఎట్లా పెట్టుబడి అభివృద్ధి అయిందంటే అదన విలువ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంటే మార్క్స్ ఎంగిల్స్ కనుగొన్నటువంటి దానిలో ముఖ్యమైనటువంటిది, అత్యంత కీలకమైనటువంటిది అదన విలువ అనేటువంటిది అప్పటి వరకు అడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో లాంటి మేధావులు మనుషులు శ్రమ చేస్తేనే డబ్బు పోగైంది. కానీ ఆ డబ్బు ఎట్లా సమాజంలో అభివృద్ధికి దారితీస్తుంది, సమాజంలో పెట్టుబడిదారు సమాజ అభివృద్ధికి దారితీస్తుంది, సమాజ అభివృద్ధికి పెట్టుబడిదారు వర్గం యొక్క అభివృద్ధికి ఈ అదన విలువ అనేది ఎట్లా పోగవుతుంది అనేటువంటిది నిర్ధారణ శాస్త్రీయంగా చెప్పి, అంటే ఒక రోజులో ఒక కార్మికుడు 12 గంటలు పనిచేస్తే అతనికి 4 గంటలు మాత్రమే డబ్బులు చెల్లించేసి 8 గంటలు యజమాని తీసుకుంటున్నటువంటిది, లేక 12 గంటలు పనిచేస్తే 6 గంటలు కార్మిక వర్గానికి ఇచ్చేసి 6 గంటలు యజమాని తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అటువంటి నిర్ధారణలు ఒక చోట 4 గంటలు కావచ్చు, ఒక చోట 6 గంటలు, ఒక చోట 8 గంటలు, అంటే 16 గంటలు పనిచేయించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ శ్రమ నుంచే ఈ డబ్బు అదన విలువ అనేటువంటిది సృష్టించబడుతుంది. ఈ అదన విలువే ఈ పెట్టుబడిదారి వర్గం యొక్క అభివృద్ధి కారణం అవుతుంది. ఆ అదన విలువ ఆధారంగానే పెట్టుబడిదారి వర్గం తన ఆస్తుల్ని, ఐశ్వర్యాల్ని పెంచుకుంటుంది. ఆ డబ్బు ద్వారానే మళ్ళీ డబ్బులు సృష్టించేటువంటి కృషిని కూడా పెట్టుబడిదారు వర్గం కొనసాగిస్తుంది. ఆ పెట్టుబడిదారు వర్గం విస్తరణ కూడా ఆ డబ్బే కారణం అవుతుంది. ఆ డబ్బు ద్వారానే రాజ్యాలను కూడా కంట్రోల్ చేయడం కానీ, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కానీ, చట్టాలను ఏర్పాటు చేయడం కానీ అన్నిటి కూడా ఈ డబ్బు ఎట్లా దోహదపడుతుంది. కాబట్టి డబ్బు అనేటువంటిదే పెట్టుబడిదారు వర్గం యొక్క ప్రధానమైనటువంటి ఆయుధంగా ఉంది. అదన విలువ యొక్క అభివృద్ధి క్రమానికి సంబంధించి క్యాపిటల్ లో ఇందులో చెప్పిన అంటే అప్పుడు ప్రారంభ దశలో కార్ఖానాలు ప్రారంభ దశలో ఉన్న క్యాపిటల్ కు ఇప్పుడు చూస్తున్న క్యాపిటల్ కు చాలా వ్యత్యాసం. ఎందుకంటే ఆ క్యాపిటల్ పెంచుకోవడానికి సరుకులు అమ్మి సరుకుల ద్వారా డబ్బులు పోగేసుకునే కాలం. ఇప్పుడు రకరకాల కొత్త పద్ధతులు కూడా రంగంలోకి వచ్చేసాయి. కానీ అప్పుడు ప్రారంభంలో ఈ పెట్టుబడి అనేటువంటిది యజమానుల దగ్గర ఎట్లా పోగైంది కార్ఖానాల దశ నుంచి, ఆ పెట్టుబడి మళ్ళీ ఇంకా కొత్త పెట్టుబడిని ఎట్లా సృష్టించింది, ఆ పెట్టుబడి ద్వారా మళ్ళీ పెట్టుబడి ఎలా పెరుగుకుంటూ వచ్చింది, ఆ పెట్టుబడిలో డబ్బు యొక్క చలామణి యొక్క పాత్ర ఏంటి, ఆ పాత్ర ద్వారా ఆ డబ్బు ఎట్లా అభివృద్ధి అవ్వకుంటూ పెట్టుబడిదారు వర్గం బలమైన పెట్టుబడిదారు వర్గంగా, పరిశ్రమలు కూడా పెద్ద ఆధునిక పరిశ్రమలు అభివృద్ధి కావడానికి డబ్బు ఎట్లా దోహదపడింది, ఆ డబ్బు యొక్క అభివృద్ధి క్రమాలన్నీ కూడా పరిశీలించి ఇదంతా కూడా కార్మిక వర్గం యొక్క సృష్టి ఫలితమే, కార్మిక వర్గం యొక్క శ్రమ నుంచే డబ్బు అనేటువంటిది సృష్టించబడుతుంది, కార్మిక వర్గ శ్రమతో సంబంధం లేకుండా డబ్బు అనేటువంటిది లేదు. కాబట్టి డబ్బుకు మూలం శ్రమ నుంచే ఉత్పత్తిలో పాల్గొనడం దాని నుంచి వచ్చేటువంటి అభివృద్ధి ఇదంతా కారణమైనటువంటి నిర్ధారణలకు ఓ శాస్త్రీయమైనటువంటి నిర్వచనం. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో రకరకాల భావాలు ఉంటాయి. ఎందుకంటే యజమాని ఆయన తెలివితోనే సంపదన వస్తుంది, ఆ తెలివితోని ఇప్పుడు ఇందులో అప్పుడు జనతా సోషలిస్ట్ గా ఉన్నటువంటి రాబర్ట్ ఓవెన్ కూడా నా నాలెడ్జిని ఉపయోగించడం వల్ల అనేటువంటి, అంటే నాలెడ్జి అనేటువంటిది కార్మిక వర్గం పాల్గొని అందులో ఉత్పత్తి చేస్తేనే ఆ డబ్బు సృష్టించబడ్డది తప్ప నాలెడ్జే కారణం కాదు. అది నాలెడ్జ్ కూడా నీకు ఉత్పత్తిలో పాల్గొన్న నుంచి అభివృద్ధి చేసుకున్నటువంటిదే. కాబట్టి మానసికమైన అభివృద్ధి, శారీరకమైన అభివృద్ధి ఇవన్నిటి కూడా శ్రమ యొక్క పాత్ర గురించి కూడా మార్క్స్ ఎంగెల్స్ నిర్దిష్టంగా చెప్పడం. అంటే శ్రమ నిర్వహించిన పాత్ర అంటే అభివృద్ధిలో, సమాజ అభివృద్ధిలో అన్నిట్లో శ్రమ యొక్క పాత్ర గురించి చెప్పారు. ఆ డబ్బు అభివృద్ధిలో అదన విలువ ఎట్లా అందులో పోగాయి, అదన విలువ ద్వారా డబ్బు ఎట్లా అభివృద్ధి అయింది అనేటువంటి విషయాన్ని కూడా నిర్ధారణకు రావడం జరిగింది. సమాజంలో ఈ డబ్బు యొక్క పరిణామ క్రమం సంబంధించినటువంటిది కూడా డబ్బు యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో అప్పుడు కార్మిక వర్గానికి సంబంధించి కార్మిక వర్గం కూడా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ యొక్క మేము ఇవాళ ఇంత శ్రమ చేసినప్పుడు మాకు రావాల్సిన ఆదాయం మాకు రావట్లేదు అని చెప్పేసి కార్మిక వర్గం పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు, పోరాటాలు అనేకం నిర్వహిస్తే ఆ కార్మిక వర్గానికి అందించాల్సినటువంటి సిద్ధాంత ఆయుధం ఏదైతే ఉందో అప్పటి వరకు ఎవరు కూడా ప్రపంచంలో
ప్రచారంలో పెట్టినటువంటి పరిస్థితి. ఆ ప్రపంచంలో ఆ రకమైనటువంటి సరి అయినటువంటి శాస్త్రీయమైనటువంటి ఒక సరి అయినట్టు జ్ఞానాన్ని కార్మిక వర్గానికి సంబంధించిన శ్రమ నుంచే ఈ డబ్బు సృష్టించబడుతుంది అనేటువంటిది ప్రపంచం ముందు శాస్త్రీయంగా ప్రకటించగలిగింది మార్క్స్ ఎంగిల్సే. అందుకే అది ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతంగా సమాజం ముందుకు రావడానికి దోహదపడడానికి వాళ్ళు చేసినటువంటి నిర్ధారణలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి సమాజానికి సంబంధించినటువంటి ఈ మార్పులకు సంబంధించి అంటే దోహదపడ్డటువంటి సమాజంలో పెట్టుబడిదారు వర్గం తన ఉనికిని నిలబెట్టుకోవడానికి, తన అభివృద్ధిని అది కొనసాగించడానికి, ఆ పెట్టుబడిదారు వర్గం తన సామాజికంగా జరిగేటువంటి అన్ని అభివృద్ధులకు మేము మా శ్రమ అంటే మా ఆలోచనలే కారణం అనేటువంటి వాళ్ళు ఏదైతే ప్రచారం చేసుకుంటూ వచ్చారో అవన్నీ కూడా పటాపంచలు చేసేటువంటి సిద్ధాంతాన్ని ఆయన కార్ల్ మార్క్స్ ఎంగిల్స్ ఈ అదనపు విలువ సిద్ధాంతం ద్వారా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లా వాళ్ళకి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేసి పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా ఐక్యం చేసి ఆ ఐక్యం నుంచి పోరాటాల నుంచి సమాజాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. సమాజం అనివార్యంగా మారి తీరుతుంది. మారడానికి ఈ రకమైనటువంటి కార్మిక వర్గం తన చేతిలోకి అధికారం తీసుకుంటే సాధ్యం అవుతుందనే వైపు నుంచి వారి సిద్ధాంతాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికలో ప్రకటించడం జరిగింది. అంటే ఒక సమాజం నుంచి ఇంకొక సమాజం, ఇంకో సమాజం నుంచి మరొక సమాజం ఎట్లా మారుకుంటూ వచ్చిందో అది సోషలిస్ట్ దశ వరకు కూడా ఈ మార్పు అనేటువంటిది పెట్టుబడిదారి వర్గాన్ని దాన్ని ధ్వంసం చేసేటువంటి శక్తిని ఆ కార్మిక వర్గాన్ని అదే సృష్టించింది. కాబట్టి ఆ కార్మిక వర్గమే ఆ పెట్టుబడిదారి వర్గాన్ని కూల్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడిదారి వర్గం అనేటువంటిది కార్మిక వర్గాన్ని ధ్వంసం చేసి ఆ రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి నిర్వచనం ఇచ్చి ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఆ రకంగా కమ్యూనిస్ట్ ప్రణాళికను రూపొందిస్తే కమ్యూనిస్ట్ ప్రణాళికకు సంబంధించి రూపొందించినటువంటిది అనివార్యంగా సాధ్యం అవుతుందా? ఎట్లా సాధ్యం అవుతుంది? దీనికి వ్యతిరేకంగా అనేక తప్పుడు ప్రచారాలు, రకరకాల ప్రచారాలు చేసినటువంటి అప్పటి వరకు అభివృద్ధి అయినటువంటి పెట్టుబడిదారి వర్గాలు దానికి వ్యతిరేకంగా సమానత్వం అనే పదానికే రకరకాల తప్పుడు నిర్వచనాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా వాళ్ళు దాన్ని పటాపంచలు చేయడానికే వీళ్ళు చెప్పినటువంటి బూటకత్వాన్ని, పెట్టుబడిదారి సమాజం యొక్క బూటకపు ప్రచారాల్ని ఎదుర్కోవడానికి నిర్దిష్టమైనటువంటి శాస్త్రీయమైన నిర్వచనాలతో కూడుకున్నటువంటి థీరీని అది ఒక్కొక్క రంగంలో చారిత్రక భౌతికవాదాన్ని చరిత్ర క్రమం యొక్క అభివృద్ధి క్రమం ఆధారంగా అంటే బానిస సమాజం నుంచి ఆదిమ సమాజం, తర్వాత బానిస సమాజం నుంచి అర్ధ బానిస సమాజం, ఫ్యూడల్ సమాజం, పెట్టుబడిదారు సమాజం, ఈ పెట్టుబడిదారు సమాజం నుంచి సోషలిస్ట్ సమాజంగా ఎట్లా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందో సమాజంలో ఉన్నటువంటి ఉత్పత్తి సంబంధాలు వచ్చిన మార్పుల యొక్క పరిణామ క్రమం ఆధారంగానే ఈ నిర్ధారణను చేశారు. దీనికి మొత్తంగా ఏది దోహదపడ్డదంటే వర్గ పోరాటాలు, వర్గ ఉద్యమాలు, వర్గ దృక్పథాలు, వర్గ సిద్ధాంతం, వర్గ ప్రజలు ఐక్యంగా నిర్వహించినటువంటి పోరాటాల యొక్క ఫలితమే ఈ మార్పు అనివార్యంగా రేపు పెట్టుబడిదారు సమాజాన్ని కూడా కూలుస్తుంది, పెట్టుబడిదారు సమాజాన్ని కూడా ధ్వంసం చేస్తుంది. అది అనివార్యం. ఎందుకంటే పెట్టుబడిదారు సమాజం కూడా శాశ్వతం కాదు. పెట్టుబడిదారు సమాజం శాశ్వతంగా తన విధానాన్ని కొనసాగించడం ఎల్లకాలం సాధ్యం కాదు అనేటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి థీరీని వారు నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే అప్పటిదాకా ఉన్నటువంటి థీరీలన్నీ కూడా సమాజాన్ని మార్చడానికి కాదు, రకరకాల వ్యాఖ్యానాలు చేశారు తప్ప మార్చడానికి అనుకూలమైన థీరీ లేదు. సమాజాన్ని మార్చడానికి ఈ రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి థీరీని అంటే శాస్త్రీయ గతితర్క భౌతికవాదాన్ని అంటే సమాజంలో జరిగే మార్పులు ఎట్లయితే ఒక్కొక్క మార్పు జరుపుకుంటూ అంటే పరిణామ క్రమం నుంచి గుణాత్మక మార్పు నుంచి విరుద్ధ శక్తుల యొక్క ఐక్యత ఘర్షణ నుంచి వచ్చే మార్పులు, అట్లాగే అవి అభావం చెందడం అనేటువంటి పదాలు అంటే ఒకటి ఉంటే అనేకం పుట్టుకొస్తాయి. అంటే సమాజంలో కూడా కొత్త తరగతుల్ని అనేకం పుట్టుకొచ్చాయి. ఇవాళ కార్మిక వర్గాన్ని ఎవరు సృష్టించారు? పెట్టుబడిదారు వర్గమే సృష్టించింది. పెట్టుబడిదారు వర్గమే కొత్త తరగతులను సృష్టించింది, అనేక రకాల ఆలోచనలు సృష్టించింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ వర్గాన్ని రేపు ధ్వంసం చేస్తానికి కూడా ఏ వర్గం అయితే సృష్టించిందో ఆ వర్గమే దాన్ని ధ్వంసం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీరినప్పుడు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కానప్పుడు అది అనివార్యంగా ఆ కార్మిక వర్గం, పెట్టుబడిదారు వర్గం ధ్వంసం చేసి సోషలిజం వైపు ముందు పోతారనేటువంటి నిర్ధారణలకు శాస్త్రీయంగా రావడం జరిగింది. ఆ రకంగా శాస్త్రీయ సిద్ధాంతాన్ని సమాజం ముందు ఉంచి ఆ రకంగా ఇవన్నీ ఇప్పటిదాకా ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఏ రకంగా సమాజాన్ని మార్చడానికి ఏ రకంగా అవి ఉపయోగం లేని థీరీలో చాలా స్పష్టంగా సమాజం యొక్క మార్పుల గురించి నిర్దిష్టంగా నిర్వచించడం జరిగింది. అంటే ఒక్కొక్క దశలో జరిగినటువంటి కృషిని కూడా అంటే కార్కారాల దశలో, ఫ్యూడల్ దశలో,
పెట్టుబడిదారు సమాజంలో జరిగేటటువంటి మార్పులకు సంబంధించి కూడా ఇవాళ సమాజంలో పెట్టుబడిదారు సమాజం అనుకుంటుంది ఏమని, ఇది శాస్త్రమైనటువంటి భావాజాలంలో కొనసాగుతుంది. కానీ పెట్టుబడిదారు సమాజం శాస్త్రం కాదు అనడానికి సంబంధించినటువంటిది కూడా నిర్ధారించబడ్డటువంటిది కూడా మార్క్స్ కాలం నాటికి లేకపోయినా తర్వాత కాలంలో ఇవాళ రష్యా విప్లవోద్యమం అది నిరూపించినటువంటిది కూడా మన కళ్ళ ముందు ఉంది. అంటే సమాజం యొక్క మార్పుల యొక్క గమనం ఏదైతే ఉందో, చరిత్ర గమనం ఏదైతే ఉందో అది అనివార్యంగా అభివృద్ధి వైపే ప్రయాణం చేస్తుంది, అది ముందుకెళ్తుంది అనేటువంటిది మొత్తం మన చరిత్రను ప్రపంచాన్ని మనం పరిశీలిస్తే చాలా స్పష్టంగా మార్క్స్ ఎంగెల్స్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో నిర్దిష్టంగా నిరూపించబడ్డటువంటి ఒక శాస్త్రమైన సిద్ధాంతంగా దానికే వాళ్ళు గతి తార్కిక భౌతికవాదంలో చెప్పినటువంటి అంశాలని, చారిత్రక భౌతికవాదంలో చెప్పినటువంటి అంశాలని ఇవి రెండింటి జోడించేసే మార్క్సిజానికి సంబంధించి గతితార్కిక చారిత్రక భౌతికవాదం అనే సిద్ధాంతాన్ని ప్రపంచం దానికి తోడుగానే ఈ మూడు సిద్ధాంతాలు ఏవి అదన విలువకు సంబంధించి అదన విలువ సమాజంలో ఎట్లా ఒక పెట్టుబడిదారి వర్గాన్ని ఒక అత్యున్నత స్థాయికి అది తీసుకెళ్తుంది, ఆ రకంగా అది ఎట్లా అభివృద్ధి చెందుతుంది, అది మళ్ళీ దాని మరణ శాసనాన్ని అదే సృష్టించుకొని లిఖించుకొని అది ఏ రకంగా దాన్ని ధ్వంసం చేసేటువంటి కార్మిక వర్గం చేత ధ్వంసం చేయబడుతుందో ఆ రకమైనటువంటి భావాల్ని కూడా వాళ్ళు నిర్దిష్టంగా శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఇవాళ మన ప్రపంచం ముందు అనేక విప్లవాలు, అనేక పోరాటాలు, అనేక మార్పులు అన్ని కూడా మనం పరిశీలిస్తే ఇది ఎంత శాస్త్రీయమైందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కార్మిక వర్గానికి ఇవాళ శ్రామిక వర్గానికి ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారు వర్గాన్ని కూల్చగలిగేటువంటి సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది ఇవాళ కమ్యూనిజం, మార్క్స్ ఎంగెల్స్ రాసినటువంటి శాస్త్రీయమైనటువంటి భావాలు, శాస్త్రీయమైనటువంటి ఆలోచనలు, శాస్త్రీయ దృక్పథమే సాధ్యమవుతుంది. అందుకే గతితార్కిక చారిత్రక భౌతికవాదం, అదన విలువ, వర్గ పోరాటం ఈ ముఖ్యమైనటువంటి అంశాలు అంటే వర్గం ఘర్షణలు, వర్గ పోరాటాలు సమాజ మార్పుకి ఎట్లా దోహదం చేస్తాయి, ఆ మార్పు నుంచి వచ్చేటువంటి అభివృద్ధి క్రమం ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఆ రకంగా సమాజానికి సంబంధించినటువంటి ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఇప్పటిదాకా పాలక వర్గాలు రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ రకరకాల అభివృద్ధి నిరోధకమైన భావాల్ని, అభివృద్ధి నిరోధకమైన ఆలోచనల్ని సమాజం ముందు ఉంచి ఇంత ఆధునికంగా టెక్నాలజీ రంగంలో ఇవాళ పెట్టుబడిదారు సమాజం కాదు, ఇప్పుడు సాంకేతిక రంగం, సాంకేతిక యుగంలో మనం ఈనాడు ఉన్నాం. సాంకేతిక రంగం అభివృద్ధి అయినటువంటి ఈ కాలంలో కూడా ఏ భావాలు ఉన్నాయి? ఫ్యూడల్ సమాజానికి సంబంధించిన భావాలు, ఫ్యూడల్ సమాజానికి సంబంధించిన ఆలోచనలు, ఫ్యూడల్ సమాజానికి సంబంధించినటువంటి చర్యలు ఇవాళ చట్టాలకు సంబంధించి మనం పరిశీలిస్తే మొన్న ఈ మధ్య కాలంలో అంటే ఇందులో పెట్టినటువంటి ధాన్య రైతుల అప్పుడు ఒక చట్టాన్ని రద్దు చేయడం కోసం పోరాటం జరిగింది మన సోషలిజం ఉపాధ్యంత శాస్త్రీయ పుస్తకంలో 1842-38లో ఆ ధాన్య రైతుల చట్టానికి సంబంధించి ఈ మధ్య కాలంలో భారతదేశంలో మొన్న ఈ మధ్య ఢిల్లీలో రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి వ్యవసాయ చట్టాలు గతంలో రైతులకు అనుకూలమైన చట్టాలు ఉంటే ఆ చట్టాలను ప్రభుత్వం రద్దు చేస్తే వాటిని వెనకకు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని వెనకగొట్టి ఆ చట్టాలను రక్షించుకున్నటువంటి సందర్భం. అంటే ఆ రోజుల్లో కూడా ఇవాళ ఆ రకంగా ధాన్య రైతులు అంటే రైతులకు సంబంధించినటువంటి చట్టాలని ఫ్యూడలిజం అప్పుడు పెట్టుబడిదారు వర్గానికి ఇవి అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి నిల్వలు, కాబట్టి ప్రజానికానికి అందరికీ ధాన్యాన్ని పంపిణీ చేయబడాలి, కాబట్టి ఏంటంటే ఈ చట్టం మాకు అడ్డంకి ఉందని చెప్పేసి అప్పుడు పెట్టుబడిదారు వర్గ ప్రయోజనాల కోసం పెట్టుబడిదారు వర్గం అటువంటి చట్టాలను రద్దు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారు వర్గం కూడా ఇప్పుడున్నటువంటి చట్టాలని ఈ చట్టాలు మా అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలు ఉంటే మాకు ప్రమాదం, ఇవి ఉండకూడదు అని చెప్పేసి ఇప్పుడు కూడా ఈ రాజ్యాన్ని వాడుకుంటున్నటువంటి ఈ చేసి దాన్ని రద్దు చేసడానికి ప్రయత్నాలు చేస్తే ఉద్యమాలు పోరాటాల ద్వారా వెనకగొట్టారు. అంటే ఉద్యమాలు పోరాటాలు ఎప్పుడైతే ముందుకు వస్తాయో అప్పుడు వాళ్ళ హక్కులు నిలబడుతున్నాయి. ఆ రోజు కాలం నుంచి ఈ రోజు కాలం వరకు కూడా ఎక్కడైనా కార్మిక వర్గానికి 8 గంటల పనిదినం ఎలా సాధించబడింది? 8 గంటల పనిదినం పోరాటాల నుంచి సాధించబడింది. ఇది మన కళ్ళ ముందు అంటే 1886లో షికాగో నగరంలో ఆ రోజు కార్మిక వర్గం రక్తం చిందించి 8 గంటల పనిదినం కోసం పోరాటం చేస్తే ఆ పోరాటం యొక్క ఫలితాన్ని ఇప్పటికీ కానీ ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? ఈ మధ్య కాలంలో నీకు సాఫ్ట్వేర్ రంగాలు ఏ రంగాల్లో చూసి ఏం కనబడుతున్నది? క్లియర్ కనబడుతున్నది. ఏం కనబడుతుంది అంటే మళ్ళీ 14 గంటల పనిదినం, 12 గంటల పనిదినం. ఇవాళ నువ్వు ఎక్కడ చూసినా కూడా సమాజంలో ఈ పని గంటలకు సంబంధించినటువంటి రోజుకి ఎక్కడ కూడా చట్టాలు 8 గంటల పనిదినం ఎక్కడ కూడా అమలు కానటువంటి స్థితి ఇవాళ మామూలు గుమాస్తాల కాడ నుంచి మొదలుకుంటే, షాపులలో ఉండేటువంటి వర్కర్ల కాడ నుంచి మొదలుకుంటే, హోటల్లో పనిచేసే వాళ్ళ నుంచి మొదలుకుంటే ఎక్కడ కార్మిక వర్గానికి ఇవాళ 8 గంటల పనిదినం అనేటువంటిది కళ్ళ ముందు మళ్ళీ కనబడతలేదు. పెట్టుబడిదారి వర్గం ఎట్లా తన రూపాన్ని మార్చుకుంటూ అది ఎట్లా బలపడుకుంటూ ఎట్లా ప్రజల్ని తన కంట్రోల్లో పెట్టుకుంటే ఆ పెట్టుబడిదారి వర్గాన్ని ఫ్యూడలిజంతో రాజీపడి దాన్ని నిలబెట్టుకొని ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతుందో వాళ్ళు చేస్తున్న ప్రయోగాల యొక్క ఫలితంగా ఆ రకంగా పెట్టుబడిదారి వర్గాన్ని శ్వాస మనర్చడానికి వాళ్ళు చేసే ప్రయోగాలు ఏవైతున్నాయో మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి?
అంటే రాజ్యాలని మనం శ్రామిక వర్గం అనేటువంటిది మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా మార్పు జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు అంటే కార్మిక వర్గం ఐక్యంగా ఉంటేనే ఇవి సాధ్యం అవుతాయి. అందుకే వాళ్ళు ఏం చెప్పారు, ఎక్కడైనా సమాజంలో ఒక ఫ్యూడలిజం అంతమైంది అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు పోరాటాల నుంచే సాధ్యమైంది. అట్లాగే ఎక్కడైనా కొన్ని చట్టాలు సాధించబడ్డాయి అంటే అది ఉద్యమాల నుంచి పోరాటాల నుంచే సాధ్యమైంది. పని గంటలు సాధించబడ్డాయి అంటే అది పోరాటాల నుంచే సాధ్యమైంది. అంటే ప్రపంచంలో ఏదైనా సాధ్యమైంది అంటే శ్రామిక వర్గానికి ఏదైనా హక్కులు వచ్చినాయి అంటే అది ఉద్యమాలు పోరాటాలు. ఇవాళ ఈ మధ్య కాలంలో కొత్తగా భారతదేశాన్ని మనం పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అంటే కార్మిక చట్టాలు కుదించేసి గతంలో ఉన్నటువంటి 1924లో వచ్చినటువంటి లేబర్ చట్టాలను కూడా ఇవాళ ఒకటి కుదించేసి బోనస్ల చట్టం కానీ, కనీస వేతనాల చట్టం కానీ అన్ని చట్టాలను కూడా ధ్వంసం. అంటే పాలక వర్గం తన పట్టు పెరిగినప్పుడు, పోరాటాలు వెనకకు పట్టు పట్టినప్పుడు వాళ్ళకు అనుకూలమైన అన్ని రకాల ప్రయోగాలు చేస్తారనడానికి ఎగ్జాంపుల్. కానీ ఒక అభివృద్ధికరమైనటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థ అనుకూలమైన చట్టాలు సాధించడానికి ఎగ్జాంపుల్ గా ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఉపాధి హామీ చట్టం దేనికి ఉపయోగపడింది? ఉపాధి హామీ చట్టం అనేటువంటి వ్యవసాయ కూలీలకు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద అభివృద్ధికి దోహదపడింది. అటువంటి ఉపాధి హామీ చట్టం ఇవాళ పట్టణాలకు వర్తించకుండా కాదు, కొత్తగా ఇవాళ మన కళ్ళ ముందు దాన్ని 60% మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించేదాన్ని ఇవాళ వీళ్ళు 40% భరించాలని చెప్పేసి. అంటే ఇటువంటి అన్ని కొత్త మార్పులు మన భారతదేశాన్ని పరిశీలిస్తేనే మనకు కనబడుతుంటాయి. అంటే పాత కాలంలో బ్రిటిష్ వాడి కాలంలో ఉన్నటువంటి చట్టాలు, బ్రిటిష్ వాడి కాలంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా కార్మిక వర్గం బొంబాయి, కలకత్తా, భారతదేశంలో అన్ని నగరాలు, ప్రపంచంలో కూడా అటువంటి చట్టాలు వస్తే ఇవాళ ఆ చట్టాలన్నీ కూడా పెట్టుబడిదారు వర్గం ఎట్లా ధ్వంసం చేస్తుంది, ఎట్లా సాధ్యం అవుతుంది అంటే దానికి వ్యతిరేకమైన పోరాటాలు లేనప్పుడు, వాళ్ళ పైచేయి సాధించినప్పుడు అణచివేయడానికి అనుకూలమైన అన్ని మార్గాల్ని పెట్టుబడిదారు వర్గం ఉపయోగించుకుంటుంది అని ఇప్పుడు మన కళ్ళ ముందు సమాజాన్ని పరిస్థితి. గత సమాజం ఎట్లా ఉంది, ఎంత ఘోరంగా ఉండేదో మనకు అర్థం. ఇప్పుడు మన కళ్ళ ముందు ఘోరాలను చూస్తేనే మరి రాజ్యాంగం ఏం చేస్తుంది, చట్టం ఏం చేస్తుంది, చట్టం ఎవరి చేతుల్లో ఉంది, రాజ్యాంగాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి, చట్టాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి, చట్టాలన్నీ కూడా పెట్టుబడిదారు వర్గంలో అంతర్భాగమే. మార్క్స్ చెప్పాడు శాస్త్రీయంగా. కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఏం కనబడుతుంది, పెట్టుబడిదారు వర్గం రాజ్యాంగాలు, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఇవన్నీ కూడా పేరుకు తప్ప ఆచరణలో ప్రజలకు, కార్మిక వర్గానికి అనుకూలమైనటువంటి కావు. అవన్నీ కూడా పెట్టుబడిదారి వర్గాన్ని కాపాడడానికే రాజ్యాంగాలు, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి రాజ్యాంగాలు కానీ చట్టాలు కానీ పెట్టుబడిదారి వర్గ పరిరక్షణకు అదొక సాధనం మాత్రమే. దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని అణచివేయడానికి, ప్రజల్ని కంట్రోల్ చేయడానికి ఒక రాజ్యమే కాదు, మతం కూడా ప్రజల్ని అణచివేయడానికి ఒక సాధనంగా ఆ రోజు నాడు ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు భారతదేశంలో ఉండే మతం కూడా, హిందూ మతం ఎవరిని అణచివేయడానికి ఉపయోగపడుతుంది, ఎవరిని కంట్రోల్ చేస్తున్నది, ఇక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా కంట్రోల్ చేయడానికి హిందూ మతం ఎట్లా ఉపయోగపడుతుంది. ఆ రోజు క్రిస్టియన్ మతం కూడా, అప్పుడు చర్చిలకు పెద్ద ఎత్తున చర్చిల చేతుల్లోనే భూములు ఉండేవి. ఇప్పటికీ చర్చిల చేతుల్లో ఎక్కడికక్కడ మన దగ్గర చూసుకుంటే కూడా విపరీతమైన భూములు వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడు వైద్యం వాళ్ళ చేతుల్లో, విద్య వాళ్ళ చేతుల్లో, వాళ్ళ ద్వారానే. అట్లాగే వాళ్ళే ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్వస్థత సభలు పెట్టి, ఒక పక్క సైన్స్, రెండో పక్క నుంచి మేము భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి, అంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రచారంలో పెట్టి ప్రజల్ని కంట్రోల్ చేయడానికి మతాన్ని ఎలా వాడుకున్నది అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మతం అనేటువంటిది పాలక వర్గం చేతిలో ఒక ఆయుధంగా పనిచేస్తుంది. అది అన్ని మతాలు కూడా ఆ రకంగా రాజుల కాలంలో అదే పనిచేసింది, పెట్టుబడిదారి సమాజంలో అదే పనిచేస్తుంది. పెట్టుబడిదారి అభివృద్ధి క్రమం అంటే ఇంత సైంటిఫిక్ గా అభివృద్ధి అయినటువంటి పెట్టుబడిదారి సమాజంలో, సాంకేతిక యుగంలో ఉన్నా కూడా అదే రకమైనటువంటి కొనసాగుతున్నాయి. అంటే ప్రపంచ వ్యాప్తంగా మనకి ఇటువంటి పరిణామాల్ని మనం పరిశీలించినప్పుడు పెట్టుబడిదారి వర్గమైనటువంటిది ఎట్లా తన మనుగడను కొనసాగించడానికి కొత్త పద్ధతుల్ని, కొత్త ఆయుధాలని వాళ్ళే రకరకాల ఇవాళ మనం జాగ్రత్తగా ఇప్పటి సమాజాన్ని, గత సమాజాన్ని పరిశీలించుకుంటే, గతంలో పోలీసు వాళ్ళు విపరీతమైనటువంటి రిప్రెషన్స్ ప్రకటించేసి అణచివేయడానికి అనేక పద్ధతులు ప్రయోగించి చేసినటువంటి, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ పద్ధతి తీసుకొచ్చారు. అంటే ప్రజలతో నిత్య సంబంధాలు వాళ్ళే ఎవరి కోసం చేస్తున్నారు, ఈ దేశంలో ఉండే పాలక వర్గాన్ని పరిరక్షించడానికి వాళ్ళు ఈ రకమైనటువంటి సంక్షేమ పథకాలు ఎందుకు రంగంలోకి వచ్చినాయి, సంక్షేమ పథకాలు ఎవరి ప్రయోజనాల కోసం. ఇప్పుడు మనకు రాబర్ట్ ఓవెన్ అప్పుడు సహకార సంఘాలు పెట్టారు, సహకార సంఘాలు ఇప్పటికి కూడా ఉంటాయి. సహకార సంఘాలే కాదు, సహకార సంఘాలు ఎవరి చేతుల్లో ఉన్నాయని ప్రధాన సమస్య. ఇప్పుడు ఎన్జిఓ చేతుల్లో కూడా సహకార సంఘాలు ఉంటాయి. అట్లాగే ఎన్జిఓల చేతుల్లో కాకుండా జనరల్ గా స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు నిజంగా సేవ చేయాలనే దృక్పథంతో ఉండేటువంటి వాళ్ళ చేతుల్లో కూడా సహకార సంఘాలు ఉంటాయి. కమ్యూనిస్టులు కూడా సంఘాలు పెట్టాలి అని, సోషలిస్టు ప్రభుత్వం వచ్చిన కాడ కూడా లెనిన్ సహకార సంఘాలు పెట్టాలని. కానీ మూడింటికి మౌలిక తేడా ఎక్కడ ఉంది అంటే, నడిపించేటువంటి వాళ్ళ యొక్క భావాలను బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథాన్ని బట్టి మనకు ఆ సంఘం యొక్క ఉపయోగాలు తెలుస్తుంటాయి. అంటే ఆ తరగతి ప్రజలకు దాని ప్రయోజనాలు తెలుస్తుంటాయి. అది లేకపోతే మభ్య పెట్టడానికే అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎన్జిఓల చేతుల్లో ఉంటే వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ వ్యక్తి ప్రయోజనాలు కానీ,
అట్లాగే వాళ్ళ ప్రయోజనాలతో పాటు కొంత ప్రజలకు సేవ చేసినట్టు కనపడచ్చు అందులో ఉన్నటువంటి వాళ్ళు. కానీ అదే వర్గ దృక్పథం ఉన్నటువంటి కమ్యూనిస్టుల చేతుల్లో ఉంటే ఈ సమాజం వాళ్ళని ఎందుకు ఆ స్థితిలో ఉన్నారు? ఎందుకు సంఘాలు పెట్టుకొని ఈ కష్టపడాల్సి వస్తుంది? ఈ సమాజంలో మరి పెట్టుబడి అనేటువంటిది మొత్తం ప్రజలందరికీ ప్రజల చేత సృష్టించబడ్డ సంపద ప్రజలందరికీ ఎందుకు వర్తించకుండా ఉంటుంది? కాబట్టి ఆ రకమైన పరిజ్ఞానాన్ని అందిస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ రాజ్యమే మన చేతులకు తీసుకోవాలి. ఈ రాజ్యాన్ని పరిపాలించే హక్కు ఈ పెట్టుబడిదారి వర్గానికి లేదు. ఈ పెట్టుబడిదారి వర్గాన్ని కూల్స్తే తప్ప మనకు సమానత్వం రాదు అనేటువంటి భావజాలం ఎప్పుడు అభివృద్ధి అవుతుంది అనుకుంటే ఈ రకమైనటువంటి వర్గ దృక్పథాన్ని అభివృద్ధి చేసినప్పుడే సాధ్యం అవుతుంది. కాబట్టి వర్గ దృక్పథాన్ని అభివృద్ధి పరచాలంటే ప్రజలకు వర్గ భావజాలం అందాల్సిన అవసరం ఉంది. వర్గ భావజాలం అందాలంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి మొత్తం పద్ధతుల మీద, విధానాల మీద కింది వరకు కూడా పరిజ్ఞానం అందాల్సిన అవసరం. అంటే మార్క్సిస్ట్ పరిజ్ఞానం. ఇప్పుడు మనం ఏమని చెప్పాం? సమాజం అభివృద్ధి అనివార్యం. ప్రజలు తలుచుకుంటే ఏ రాజ్యాంగానైనా ఏ చట్టాన్నైనా మార్చుకోగలరు, మార్చుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి చరిత్ర యొక్క క్రమాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అదే మార్క్స్ మన ముందు ప్రతిపాదించినటువంటిది, శాస్త్రీయంగా ప్రూవ్ చేసి చూపెట్టినటువంటిది. ఇవన్నీ కూడా మనం పరిశీలించి మనకు అర్థమవుతుంది. కాబట్టి మన జ్ఞానం యొక్క అభివృద్ధి ఎట్లుందో, చట్టాల యొక్క అభివృద్ధి ఎట్లుందో, సమాజాల యొక్క అభివృద్ధి ఎట్లుందో, కాబట్టి ఇవన్నిటి ఆధారంగానే మనం ఈ సిద్ధాంతాలను అంటే పాలక వర్గాల యొక్క స్వభావాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే అది ఇంకా కొనసాగుతుంటది. ఒకనాడు ఏమైంది? ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పెట్టుబడిదారు వర్గం మొత్తం రవి అస్తమించిన సామ్రాజ్యంగా ఉన్నటువంటి బ్రిటిష్ వాడు ఇలా కుదేలైపోయినటువంటి మన కళ్ళ ముందు కనబడుతుంది. అంటే ఆ రకంగా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఎట్లా పరిపాలించుకోవాలనేటువంటి స్థితికి నెట్టివేయబడుతుంది. పెట్టుబడిదారు వర్గం రోజు రోజుకు అభివృద్ధికి ఆర్థికంలో కనిపించినా వాళ్ళ విధానాల ద్వారా వాళ్ళు శాశ్వతంగా కొనసాగుతాం, శాశ్వతంగా ఉండగలుగుతాయి పెట్టుబడిదారు సమాజం అనడానికి అవకాశాలు లేవు. అనేక సంక్షోభాలు వస్తున్నాయి ఆ పెట్టుబడిదారు వర్గంలో. ఆ సంక్షోభాల నుంచి బయటపడడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఎందుకంటే శాస్త్రం ఉనర్చడానికి, ప్రజల్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏ ఆయుధం ఉంటే ఆ ఆయుధాన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళకు ప్రజల్ని డైరెక్ట్ గా దోపిడీ చేసే మార్గాలు కూడా కొత్తవి వెతుకుతున్నారు. ఇప్పుడు మనం అప్పుడు గతంలో మనం అంటే మార్క్స్ చెప్పినటువంటి అదనపు విలువ సిద్ధాంతం ప్రకారంగా చూసినప్పుడు అప్పుడు కార్మిక వర్గాన్ని అణచివేసి దోపిడీ చేయడం కాదు, కార్మిక వర్గానికి తెలియకుండానే కార్మిక వర్గాన్ని ఎట్లా దోపిడీ చేయాలి, శ్రామిక వర్గాన్ని ఎట్లా దోపిడీ చేయాలి, కొత్త రకంగా పుట్టుకొచ్చినటువంటి మానసికంగా అభివృద్ధి అయినటువంటి ఈ మేధావి వర్గాన్ని ఎట్లా దోపిడీ చేయాలి, ఆలోచన పనులను ఎట్లా దోపిడీ చేయాలి, ఆలోచన వర్గాల్ని దోపిడీ చేయడానికి కూడా కొత్త మార్గాలు ఏంటి. అందుకే యంత్రం వాళ్ళకి పెద్ద ఆయుధాలు అయిపోతున్నాయి. శాస్త్ర పరిజ్ఞానం వాళ్ళకి ఆయుధం అయిపోతుంది. శాస్త్ర పరిజ్ఞానం ద్వారా దోపిడీ యొక్క కొత్త రూపాలు బాగా అభివృద్ధి అయినాయి. దాని ద్వారా ఎక్కువ దోపిడీ చేయగలుగుతున్నారు. అది క్లియర్ గా మనకు ఒక్కొక్క యంత్రాన్ని మనం పరిశీలించినా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఒక యంత్రం అంతకు ముందు ఒక రైస్ మిల్లు ప్రారంభంలో చూస్తే ఇప్పుడు 40 రైస్ మిల్లుతో సమానమైన ఒక రైస్ మిల్లు వచ్చింది. అంటే 10 మందో 5గురో పనిచేస్తేనే యంత్రాల ద్వారానే మొత్తం బియ్యం బస్తాలు కుట్టడం కానీ, ప్రాసెస్ చేయడం కానీ, బియ్యం బయటికి రావడం కానీ అన్ని రకాలుగా ఒక యంత్రం పనిచేస్తున్నటువంటి అభివృద్ధి. అంటే అన్ని రంగాలలో కూడా ఈ రకమైనటువంటి యంత్ర యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో అది వాళ్ళ దోపిడీకి దోహదపడుతుంది. ఇవాళ వ్యవసాయ రంగంలో చూసుకుంటేనే విత్తనాలు వాళ్ళే ప్రవేశపెట్టారు, విత్తనాలు వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఒకనాడు వ్యవసాయం అంటే ఓన్లీ రైతులు వాళ్ళ విత్తనాలు వాళ్ళే సృష్టించుకొని, వాళ్ళే పండించుకొని, వాళ్ళే మార్కెటింగ్ చేస్తే మార్కెట్లోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారు దోపిడీ చేసేవాడు. అంటే ఒక పాత్రకనే పెట్టుబడిదారు దోపిడీ ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ని రకాల దోపిడీ ఉంది వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తేనే విత్తనం ఇచ్చే కాడ దోపిడే ఉంది, వ్యవసాయ పనిముట్ల కాడ దోపిడే ఉంది, యంత్రాల కాడ దోపిడే ఉంది, యంత్రాలను ప్రవేశపెట్టి రైతాంగానికి అమ్మే కాడ దోపిడే ఉంది. ఎందుకంటే ట్రాక్టర్లు పెట్టుబడిదారులే, వరికోత యంత్రాలు పెట్టుబడిదారులే, పురుగు మందులు పెట్టుబడిదారులే, పురుగు మందులకు సంబంధించిన ఎరువులు పెట్టుబడిదారులే, ఆ విత్తనానికి ఏ విత్తనం వేయాలని నిర్ధారించేది పెట్టుబడిదారులే, ఆ విత్తనాన్ని కొనుగోలు చేసేది పెట్టుబడిదారులే. వాళ్ళ ద్వారా ఇవన్నీ సాధ్యం అవుతుంది. అంటే పెట్టుబడిదారి వర్గం అనేటువంటిది ఏదైతే ఉందో పెట్టుబడిదారి వర్గం తన దోపిడీని పెంచుకోవడానికి కొత్త మార్గాలు. ఇప్పుడు రైతాంగం తనకు తెలియకుండానే తాను పెట్టుబడిదారి వర్గం చేతిలో బందీ అయి కూర్చున్నాడు. కానీ ఏమనుకుంటున్నాడే నేనే వ్యవసాయం చేస్తున్నా, నా చేతుల్లో నడుస్తుంది వ్యవసాయం అంతా అనే ఒక భ్రమలో ఉన్నాడు. కానీ వాస్తవం ఏమిటి? శాస్త్రీయంగా మనం పరిశీలిస్తే, శాస్త్రీయ కోణంలో వర్గ దృక్పథం ప్రకారంగా మనం ఆలోచిస్తే ఆయన చేతిలో వ్యవసాయం లేదు. ఆ మొత్తం కూడా పెట్టుబడిదారి వర్గం చేతిలోనే ఉంది వ్యవసాయం. ఒక వ్యవసాయం అంటే రైతులే కాదు, అందులో పనిచేసే కూలీలు కావచ్చు, ఆ ఫ్యాక్టరీ ఆ ట్రాక్టర్ మీద పనిచేసే వాళ్ళు, అక్కడ ఉండేటువంటి అన్ని రకాల యంత్రాల మీద పనిచేసేటువంటి కార్మిక వర్గం అంతా కూడా దోపిడీ గురవుతున్నారు. ఇటు రైతాంగము, కార్మిక వర్గము, వ్యవసాయ కూలీలు, అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇన్ని రకాల దోపిడీ. అంతకుముందు ఒక రకం దోపిడీ, 2 రకాలు, 3 రకాలు కాదు, ఇవాళ 10 రకాల దోపిడీ ఒక వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తారు. ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానంలో కూడా ఇవాళ సైంటిస్టులు కొనుగోలు చేసి శాస్త్రవేత్తలకి డబ్బులు ఇచ్చేసి నువ్వు పలానా కనుగొను, నువ్వు పలగొంటే నీకు ఇంత వేతనం ఇస్తాం అంటే మానసిక మేధావుల్ని కూడా ఆ రకంగా నియమించుకొని, ఆ నియమించుకున్న దాని ద్వారా వాళ్ళు సృష్టించినటువంటి పరిజ్ఞానం ఏదైతుందో దానికి మీద పేటెంట్ తీసుకొని
ఆ పేటెంట్లను మార్కెటింగ్ చేసుకొని ఆ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ లాభాలు సంపాదిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ లాభాలు ఇంకా సరిపోక ప్రకృతిని దోపిడీ చేస్తున్నారు. ప్రకృతిలో ఉండేటువంటి అన్ని రకాల సంపదల్ని డైరెక్ట్ గా యంత్రాలను ఉపయోగించి కొత్త పద్ధతుల్లో దోపిడీ చేస్తున్నారు. అట్లాగే మానవ జాతి ఇప్పటిదాకా సృష్టించినటువంటి పరికరాలు వాటి మీద ఆధిపత్యాన్ని సృష్టించి దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు భూమి గతంలో మనం రైతుల చేతులకు వచ్చింది. భూమి రైతులుగా భావించాం. గ్రామీణ ప్రాంత ప్రజలుగా భావించాం. కానీ వాళ్ళ భూమి చూడడానికి గ్రామీణ ప్రాంత రైతులు. కానీ ఎవరి చేత ఆ భూమి ఉన్నట్టు లెక్క? అది కూడా పెట్టుబడాలి. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ఇది డీమార్ట్ రకరకాల సంస్థలు ఏదైతుందో వాళ్ళే పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలకు సంబంధించిన భూములకు సంబంధించినటువంటి అందులో రైతులు కార్మికులుగా నియమించుకొని పనిచేసి వాళ్ళే మార్కెటింగ్ చేసుకొని పెద్ద పెద్ద మాల్స్ కూడా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే బహుళజాతి కంపెనీల చేతుల్లోకి బహుళజాతి కంపెనీలు బడా బూర్జ వర్గం బడా పెట్టుబడిదారి వర్గం ఈ పెట్టుబడిదారి వర్గాల చేతుల్లో ఇవాళ వ్యవస్థ చివరికి ఎప్పుడైనా కొత్తగా అభివృద్ధి అయినటువంటి మధ్యతరగతి వర్గము లేకపోతే వర్తకులు రకరకాల వాళ్ళని కూడా దోపిడీ చేస్తున్నారు. రాజ్యం కూడా వాళ్ళకి ఎట్లా దోహదపడుతుంది? రాజ్యాంగ చట్టం కూడా ఇప్పుడు కొత్తగా మన నరేంద్ర మోడీని మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? నరేంద్ర మోడీ జీఎస్టీ తెర మీద తీసుకొచ్చాడు. జీఎస్టీ అంటే ప్రత్యక్ష పన్నులు, అంటే పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు రెండు పద్ధతుల్లో. పరోక్ష పన్నుల ద్వారా ఆదాయాన్ని రాజ్యాంగం సమకూర్చుకుంటుంది. కానీ ఆ సమకూర్చినటువంటి ఆదాయం అంతా ప్రజలకు చేరాలి, కానీ పెట్టుబడిదారు వర్గానికి చేరుతుంది. ఆ ఆదాయం కూడా ఏ మార్గంలోకి వస్తుంది? పెట్టుబడిదారుల నుంచి కాదు, మొత్తం ప్రజల నుంచి వచ్చే ఆదాయం పెరిగింది. అంటే ప్రత్యక్ష పన్నుల యొక్క ఆదాయం పెరుగుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతుంది. అంటే పెట్టుబడిదారి వర్గం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎట్లా అభివృద్ధి అయి అది విస్తరిస్తూ తన దోపిడీని స్థిరీకరించుకోవడానికి అనుకూలమైనటువంటి అన్ని మార్గాల్ని కూడా అది కొనసాగిస్తుంది. కాబట్టి మార్క్స్ చెప్పినటువంటి థియరీ ప్రకారంగా ఎప్పుడు సాధ్యమవుతుంది ఆ పెట్టుబడిదారి సమాజాన్ని కూల్చడానికి అనుకూలమైనటువంటి సోషలిస్ట్ వ్యవస్థ, కమ్యూనిస్ట్ వ్యవస్థపై ప్రయాణం చేయాలంటే ఏ వర్గ శక్తులు దోపిడీకి గురవుతున్నాయో ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజానికం అందరూ కూడా వర్గ ఐక్యత, అంటే వీళ్ళ మధ్య ఐక్య దోపిడీ సమాజాన్ని అర్థం చేసుకొని ఆ దోపిడీ సమాజాన్ని కూల్స్తే తప్ప మన సోషలిస్ట్ సమాజం వైపు ప్రయాణం చేయలేదు. కాబట్టి దోపిడీ సమాజాన్ని కూల్చాలంటే మొట్టమొదలు పని ఏంటి అంటే కార్మిక వర్గం, రైతాంగం, అన్ని వర్గాలు, సమాజం నుండి మేధావులు, మధ్యతరగతి వర్గం, ఇంకా నిర్దిష్టంగా మనం ఒక్కొక్క తరగతిని మనం పరిశీలిస్తే చాలా విషయాలు వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మధ్యతరగతి వర్గమే ఇప్పుడున్నటువంటి రాజ్యాలకు వాళ్ళకు మద్దతుగా నిలబడుతున్నటువంటి, కానీ ఎక్కువ దోపిడీ గురయ్యేది ఏమిటి అని నిర్దిష్టంగా పరిశీలిస్తే మధ్యతరగతి వర్గమే. ఎందుకంటే మధ్యతరగతి వర్గమే వస్తువులు కొనుగోలగలుగుతుంది, వాడుకోగలుగుతుంది, ఆదాయాన్ని పన్నులు చెల్లించగలుగుతుంది. ఈ మూడు రకాల శక్తి ఎవరికి ఉందంటే మధ్యతరగతి వర్గానికి, కొద్దిగా ఎగువ మధ్యతరగతి ధనిక వర్గం వీళ్ళకు సంబంధించిన. కానీ వీళ్ళను మాత్రం, ఎందుకంటే గోచి కార్మికులు మామూలు పేదవాళ్ళు ఎంత కొనుగోలు చేయగలుగుతారు? వాళ్ళు ఎంత ఖర్చు పెట్టగలరు? వాళ్ళు ప్రభుత్వానికి ఎంత పన్నులు చెల్లించగలరు? సాధ్యమవుతుందా? కాదు అని కళ్ళ ముందు కనబడుతున్నటువంటి శాస్త్రీయంగా మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఏ వర్గం అయితే ఇవాళ ఎక్కువ దోపిడీ గురవుతుందో ఆ వర్గమే కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది. ఆ వర్గమే ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అంటే రాజ్యం పెట్టుబడిదారు వర్గం వేరు కాదు మన అర్థంలో. ఎందుకంటే పెట్టుబడిదారు వర్గానికి కవచం లాగా ఉండేది రాజ్యం. ఎందుకంటే వాళ్లకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటూ ఉండడమే రాజ్యం యొక్క పని. కాబట్టి రాజ్యం వేరు, పెట్టుబడిదారు వర్గం వేరు అని అర్థంలో చూస్తే ప్రమాదం. ఎందుకంటే ఈ రాజ్యం మనది అనుకున్నా, ఈ రాజ్యం ద్వారా ఏమో సాధించబడ్డది అనుకున్నా, ఈ రాజ్యం అనేటువంటిది ప్రజల్ని కాపాడుతుంది అనుకున్నా ప్రమాదం. అది అసాస్యమైనటువంటిది. ఎందుకంటే వర్గ దృక్పథం ప్రకారంగా ఒక వర్గ సిద్ధాంతం ఆధారంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వర్గ సిద్ధాంతం ప్రకారంగా మనం పరిశీలించినప్పుడు, వర్గ దృక్పథం ప్రకారంగా మనం పరిశీలించినప్పుడు ఈ రాజ్యం మార్క్స్, ఎంగెల్స్ చెప్పినటువంటి ఏ తీరైతే ఉందో ఆ తీరికి సంబంధించి మనకు ఆ రోజుల్లోనే, అంటే ఈ శాస్త్రీయమైనటువంటి భావజాలం ఇప్పటిదాకా రకరకాల భావాలు, అంటే అప్పటి వారు ప్రధానంగా యాంటీ డ్యూరింగ్ గురించి కానీ, ఇంకా మిగతా వాళ్ళు రకరకాల అప్పటి వరకు మత పెద్దలు వాళ్ళు చేసినటువంటి ప్రచారాలు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి భావాలు కానీ, ఇవన్నీ కూడా రాజ్యాలకు, పెట్టుబడిదారు వర్గాలకు ఉపయోగపడే సాధనాలుగా ఉన్నాయి. ఇవాళ ఈ భారతీయ సమాజంలో కూడా ఇవాళ ప్రాంతీయవాదాలని, కులవాదాలను, మతవాదాలను, తెగల మధ్య పోరాటాలను ఒకనాడు అమెరికాలో నల్ల జాతీయులకు, తెల్ల జాతీయులకు మధ్య జరిగిన పోరాటాలు, దానికి వెళ్ళి వాళ్ళకు ఓటకు కూడా లేనటువంటి రాజ్యం తర్వాత పోరాటం నుంచి కొన్ని హక్కులు సాధించుకున్నది. అయినా కూడా ఇప్పటికీ అమెరికా కూడా సంక్షోభంలో, సామ్రాజ్యవాద దేశంగా పిలువబడుతున్న అమెరికా కూడా సంక్షోభంలో ఉందా లేదా? దాని ఆదాయాన్ని రాబట్టుకోవడానికి కొత్త మార్గాలు, అంటే భారతదేశంలో ఇప్పుడు నేను చెప్తున్న ఆదాయం కాదు, సామ్రాజ్యవాద కొత్త వాళ్ళకి ఆదాయానికి మార్గాలు ఏంటి అంటే ఇతర దేశాలను కొల్లగొట్టడం, ఇతర దేశాలు కొల్లగొట్టి వాళ్ళ ఆదాయాలు పెంచుకొని ఆ దేశాన్ని మేము రక్షించడం అని చూపెట్టుకోవడం. కానీ ఇతర దేశాలకు వెళ్ళి వచ్చే ఆదాయానికి ఒకవేళ గండి పడితే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే కదా మొన్న వెనిజులాకు సంబంధించినటువంటి ఆ దేశ అధ్యక్షుడిని, వాళ్ళ భార్యను తీసుకెళ్లడంలో మనకేం కనబడుతుంది అంటే ఆ దేశంలో ఉండే ఆయిల్ సంపదలు వాళ్ళ గుత్త సంస్థలాగా వాళ్ళ కంట్రోల్లో ఉండే
దేశంలాగా భావించి వాళ్ళకు నష్టం జరిగితే ఎంతకైనా తెగించడానికి సామ్రాజ్యవాదం పెట్టుబడిదారు వర్గాలు ప్రయత్నం చేస్తే ప్రయోగాలు చేస్తాయి. యుద్ధాలు వాళ్ళే పుట్టిస్తారు. వాళ్ళ అవసరాల కోసం ఏ రకమైన ప్రయోగాలైనా చేస్తారు అని చెప్పి మనకు మొదటి ప్రపంచ యుద్ధం కానీ, రెండో ప్రపంచ యుద్ధం కానీ, భూస్వామితో రాజీపడే పద్ధతులు కానీ, సమాజంలో ఈ మొత్తం పరిశీలనలంతా కూడా మనం పరిశీలిస్తుంటే మనకు పెట్టుబడిదారి వర్గం యొక్క క్యారెక్టర్స్ ఏదైతే ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంటది. అంటే పెట్టుబడిదారి వర్గం అనేటువంటిది అనేక రకాల ప్రయోగాలు. ఏదన్నా ఒక ప్రయోగం చేసిందంటే అంటే ప్రజలకు అప్పుడప్పుడు ఉపశమనాలు ఉండొచ్చు. ఎందుకంటే ఉపశమనాలకు వ్యతిరేకంగా మనం ఉపశమనాలు కాదు, ఇప్పుడు మనమే కోరుతున్నాం వేతనాలు కావాలని, అన్ని రకాల హక్కులు కావాలని, కొత్త రకం చట్టాలు కావాలని. కానీ పాలక వర్గం తన ప్రయోజనం కోసం తనకు నష్టం జరగనంత వరకే ఇటువంటివన్నీ అమలు చేస్తుంటాయి. తన ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు ఎంతకైనా తెగించడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. అందుకే అనివార్యంగా బల ప్రయోగం ద్వారానే మార్పు ఎందుకు అనేటువంటి పదాలు సమాజంలో అనివార్యం అవుతుందని మార్క్సిజం చెప్తుందంటే ఇదే. పెట్టుబడిదారి వర్గం తనకు కొత్త మార్గాలు లేనప్పుడు, అదే తిరుగుబాటు చేసినప్పుడు, ప్రజలు కూడా మరొక మార్గం లేనప్పుడు దాన్ని మొత్తం కూల్చి వాళ్ళు అనుకునేటువంటి సమాజాన్ని ముందుకు తీసుకొచ్చుకోవడం తప్ప ఇంకో కొత్త మార్గం కూడా శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి లేదు అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటిది. కాబట్టి ఆ రకమైన సిద్ధాంతాన్ని మార్క్స్, ఎంగెల్స్ మనకు సమాజం ముందు ఉంచడం జరిగింది. అంటే ఒక శాస్త్రీయమైనటువంటి భావాలకి సంబంధించి, ఆలోచనలకు సంబంధించి సమాజంలో ఇది మాత్రమే సమాజాన్ని, ఈ కార్మిక వర్గాన్ని, ప్రజల్ని కాపాడి పరిరక్షించగలుగుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఒక వర్గానికి, ఆ వర్గం అంటే పెట్టుబడిదారి వర్గం కోసం కాదు, మానవ జాతి కోసం, మానవ జాతి యొక్క ప్రయోజనాల కోసం, మానవ జాతి యొక్క ప్రయోజనాలను పరిరక్షించబడాలంటే మానవ జాతి అందరూ సమిష్టిగా ఆలోచించేటువంటి సిద్ధాంతం, ఆలోచించి ఐక్యతతోని వాళ్ళు అనుకున్నటువంటి సమాజాన్ని సృష్టించుకుంటే అప్పుడు అందరి ప్రయోజనం నెరవేరుతుంది. లేకపోతే ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఈ పెట్టుబడిదారి వర్గం చేతుల్లో కీలుబొమ్మలుగా జీవించాల్సినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి సమాజంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. పెట్టుబడిదారి సమాజంలో మనం ఈనాడు జీవిస్తున్నాం. ఆ సమాజంలోనే ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా పెట్టుబడిదారి వర్గం తన మనుగడను కొనసాగిస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది మనకు అప్పుడప్పుడు ఇవి చెప్తున్నారు, ఏమని రష్యాలో కూలిపోయింది. సార్, టైం అవుతా ఉంది, ప్రశ్నల జవాబులకు సమయం లేకుండా పోతుంది. ఒక 5 నిమిషాలలో వీలైతే కంక్లూడ్ చేస్తే ఏమన్నా ప్రశ్నలు వచ్చినట్టుంటే చూద్దాం. ఓకే, కంటిన్యూ చేయండి. కాబట్టి ఈ రకంగా సమాజంలో అంటే పెట్టుబడిదారి సమాజమే శాశ్వతం చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అది సాధ్యం కాదు. ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతం ఈ సమాజం ముందు ఉంచారు. ఆ శాస్త్రీయమైన సిద్ధాంతం, శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతమే ప్రజానికాన్ని కాపాడగలుగుతుంది అనేది కొన్ని చోట్ల ప్రయోగాలు చేసి ఆ ప్రయోగం యొక్క ఫలితాన్ని అనుభవించినటువంటి ఫలితాలు కూడా సమాజం ముందే ఉన్నాయి. కాబట్టి మరింతగా స్పష్టంగా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఐక్యమై, శ్రామిక వర్గం ఐక్యమై కావాల్సిన, అంటే ఆ రోజు మార్క్స్ ఇచ్చినటువంటి పిలుపు ఏదైందో ప్రపంచ కార్మికుల ఏకంగా సకల దేశ ఇవాళ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి రోజు. ప్రపంచ పెట్టుబడిదారులు కూడా ఒక గుడిపక్షులుగా, మొన్నటిదాకా మనం మామూలుగా పరిశీలిస్తే అమెరికాకు సంబంధించిన ఒప్పందాలు, మొన్నటిదాకా రష్యాతో దోస్తాని, ఇప్పుడు అమెరికాతో మళ్ళీ భారతదేశంలో పెట్టుబడిదారుడు ఒప్పందం చేసుకో అంటే కళ్ళ ముందు పెట్టుబడిదారి వర్గానికి ఏమి నియమాలు, నిబంధనలు, నైతికతలు ఏమి ఉండవు. వాళ్ళ ప్రయోజనమే ఏకైక లక్ష్యం. అందుకే మరొకసారి గుర్తు చేసుకుంటే మార్క్స్ చెప్పినటువంటి శవపేటికల అది మనం గుర్తు చేసుకుంటే మనకు గుర్తుకొస్తాం. అంటే వాళ్ళ వ్యాపారం కోసం మనుషులు చేస్తే ఆ వ్యాపారం ముందుకు పోద్ది. అంటే శవపేటికల వ్యాపారం కోసం మనుషులందరూ చావాలని కూడా కోరుకున్నట్టుగానే అట్లా పెట్టుబడిదారి వర్గం అనేటువంటి వాళ్ళకు దయాదక్షిణ్యాలు, కరుణలు, ప్రేమలు, మానవత్వాలు, ఎటువంటి నైతిక అవన్నీ మనుషుల మధ్య మనం రూపొందించుకొని, మనం పెంచుకొని, మనం అమలు చేస్తున్నటువంటి వ్యవస్థలు తప్ప మరొకటి కాదు అనేది కూడా మనందరి గమనంలో ఉండాలి. కాబట్టి కార్మిక వర్గం అందరం ఐక్యమైతేనే పెట్టుబడిదారి వర్గాన్ని కూడా కూల్చుతాం అనే విషయం కూడా దృష్టిలో ఉంచాలి. అటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు మన ముందు ఉంచడం జరిగింది. అందుకే దాన్ని నిర్దిష్టమైన నిర్వచనాలు అంటే గతితర్క చారిత్రక భౌతికవాదం అనేటువంటి సిద్ధాంతాన్ని సమాజం ముందు నుంచి ఆ రకంగా మన ముందు తీసుకొచ్చారు. అదే ఈ మొత్తం మానవ జాతికి ఇప్పటికి కూడా పరిష్కారం. ఇంకా మనం ఒక్కొక్క పుస్తకాలు, అన్ని పుస్తకాలు ఎందుకు చదవాలి? ఒక్కొక్క పుస్తకం అంటే ఏ పుస్తకానికి ఆ పుస్తకమే ప్రత్యేకమైన జ్ఞానం, నిర్దిష్టమైన జ్ఞానం. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంది, ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకమైన విశ్లేషణ ఉంది, ఈ ఒక్కొక్క పుస్తకంలో ప్రత్యేకమైన విశ్లేషణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రకంగా శాస్త్రీయమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే మన చేత రక్షిస్తాయని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తుంది. దానికి దోహదపడేటువంటి ముఖ్యమైనటువంటి మనం మరొకసారి మనం చేసుకునేటి వర్గ పోరాటం, వర్గ ఉద్యమాలు, వర్గ భావాజాలం, దానికి ఉత్పత్తి సంబంధాల యొక్క మార్పులు, అవి తీవ్రతరం కావడం పెట్టుబడిదారు వర్గమే దాని మరణశాస్త్రాన్ని అది రాసుకొని తీరుతుంది. కాబట్టి అనివార్యంగా కూడా ఒక్కోసారి వెనకాడుకు వేసినా మళ్ళీ ముందడుగు పోవడం అనేది కూడా కార్మిక వర్గం ముందున్న కర్తవ్యం. కాబట్టి కార్మిక వర్గం ముందు కార్మిక వర్గ సిద్ధాంతాన్ని అందుకోవడం కూడా కార్మిక వర్గం చేయాల్సిన పని.
అది చేయకపోతే ఇంకా ఎక్కువ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వర్గాలు కూడా ఆ దోపిడీ యొక్క తీవ్రతను పెంచుతూ ఉంటారు తప్ప ఉన్న చట్టాలు కూడా రద్దు చేస్తారనేది మన కళ్ళ ముందు భారతీయ సమాజాన్ని చూస్తే మనకు కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ సిద్ధాంతం శరణ్యం అని చెప్పేసి ఇది దృష్టి తీసుకొస్తుంది. మిత్రులారా, ఇప్పటిదాకా వన్న వెంకటరెడ్డి గారు సోషలిజం ఊహాజనితం శాస్త్రీయం అనే ఎంగిల్స్ పుస్తకాన్ని మనకు పరిచయం చేయడం జరిగింది. ఈ పరిచయం లోపల కానీ ఇప్పటికే పుస్తకాన్ని చదివిన వాళ్ళు కానీ ఇంకా ఏమైనా అనుమానాలు కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఉన్నట్టుంటే పక్కన ఉన్నటువంటి చాట్ బాక్స్ లోపల రాసి పంపించండి. చాట్ బాక్స్ లోపల రాసి పంపిస్తే ఆ ప్రశ్నలను చదివి వెంకటరెడ్డి గారి నుండి సమాధానం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది మిత్రులారా. అలాగే ఇంకొక నిమిషం తర్వాత అందరికీ మైక్ ఇవ్వడం జరుగుతుంది. చాట్ బాక్స్ లోపల టైప్ చేయలేనటువంటి వాళ్ళు డైరెక్ట్ గా మైక్ ఆన్ చేసుకొని మీ ప్రశ్నను పంపించేటువంటి ప్రయత్నం, మీ ప్రశ్నను అడిగేటువంటి విషయాన్ని మీరు పరిశీలించుకోవచ్చు. అది ముఖ్యమైనటువంటి విషయం మిత్రులారా. చాట్ బాక్స్ ద్వారా కానీ లేదా మైక్ ద్వారా కానీ మీ ప్రశ్నలను పంపించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అందరికీ మైక్ ఆన్ చేస్తున్నాను. ఎవరైనా కూడా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు లేదా ప్రశ్నలను చాట్ బాక్స్ లోపల పంపించవచ్చు. ఒక ప్రశ్న వచ్చిందండి. షామీర్ గారు అడుగుతున్నారు, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న మౌలిక వైరుధ్యం వివరించండి. పెట్టుబడిదారీ సమాజంలో మౌలిక వైరుధ్యం బడా పెట్టుబడిదారి వర్గానికి కార్మిక వర్గానికి సంబంధించిందే ప్రధానమైనటువంటి వైరుధ్యం. కార్మిక వర్గం పెట్టుబడిదారి సమాజానికి వ్యతిరేకంగా మిగతా తరగతుల్ని ఐక్యం చేసి కార్మిక వర్గం పెట్టుబడిదారి వర్గాన్ని కూల్చే అధికారంలోకి రావడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఆ వైరుధ్యం పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా కార్మిక వర్గ దృక్పథం గుండా ఇతర వర్గాల్ని కలుపుకొని పేద రైతుల్ని, వ్యవసాయ కూలీల్ని, మధ్య తరగతుల్ని, ఈ వర్గాల్ని కలుపుకొని ఈ నాయకత్వం కింద, కార్మిక వర్గ నాయకత్వం కింద అప్పుడు పెట్టుబడిదారి వర్గాన్ని కూల్చినప్పుడే ఈ వైరుధ్యం ప్రధాన వైరుధ్యంగా ఉంటుంది. ఓకే మిత్రులు, ఇంకెవరైనా ప్రశ్నలు అడిగేది ఉంటే అడగాల్సిందిగా కోరుతున్నాను. సార్ నాది ఒక ప్రశ్న వినపడుతుందా? సార్ ఇందాక చెప్పినప్పుడు శాస్త్ర విద్య, సాంకేతిక శాస్త్ర విద్య, శాస్త్రీయము అనే శాస్త్ర విద్య అన్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుబడిదారి వర్గం చేతిలో ఉన్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుబడిదారి వర్గం దాన్ని ఉపయోగపెట్టుకుంటుంది. అది దానివల్ల దాన్ని ఉపయోగపెట్టుకొని దాని నుంచి లాభార్జన పొందుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ మార్క్సిజంలో, గతి తార్కిక భౌతికవాదంలో సైన్స్ అనేది ఒక అవిభాజ్యమైనటువంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు అవిభాజ్యమైనటువంటి, పరస్పరము ఒకదానికొకటి. మార్క్సిజం ఇస్ నథింగ్ బట్ సైన్స్. దాన్ని ఫిజిక్స్, తర్వాత ముఖ్యంగా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, ఇవన్నీ కూడా దీన్ని ఒకటిగా పరస్పరాలంబనతో కలిసి అవి అభివృద్ధి చెందుతాయి. చాలాసార్లు మార్క్సిజంలో ప్రతి చోట వస్తుంది గతితార్కిక భౌతికవాదంలో. అది అలా ఉన్నప్పుడు మనం సైన్స్ని, సాంకేతికతని మనం అభిశంసించడం ఉత్తమమా, దాని నుంచి కార్మిక వర్గాన్ని దూరంగా తీసుకెళ్లడం ఉత్తమమా? ఇప్పుడు ఉదాహరణకి ఒక్క సెకండ్, ఉదాహరణకి మనం మాట్లాడుకుంటున్నది ఇది సైన్సే. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఇదివరకైతే సాధ్యం కాలేదు. ఇప్పుడు ఎదురెదురుగా ఉండి మనం మీరు ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడైనా మాట్లాడగలుగుతాం, దీన్ని ఉపయోగపెట్టుకోగలుగుతున్నాం. కార్మిక వర్గానికి సైన్స్ ఉపయోగపెట్టడానికి, మన కార్మిక వర్గాన్ని సైంటిఫిక్ గా తయారు చేయడానికి ఎంత అవకాశం ఉన్నది అనేది మీరు దీంట్లో మీరు ప్రత్యక్షంగా మీరు ప్రయోగంలో ఉన్నారు, మీరు తెలుసు. మిమ్మల్ని నేను ప్రశ్నించడం నేను భావ్యం కాదు, కానీ మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్న రావాల్సిందే. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏ సమాజంలో, అందుకే చెప్పారు మార్క్స్, ఉత్పత్తి సంబంధాల విషయంలో కూడా ఈ ఉత్పత్తి శక్తులు, ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది
ప్రజలకు ఉపయోగపడుతున్న మాట ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారు, మీరు మాట్లాడుతుంటే నేను వింటున్నా అనే పదం ఏదైతే ఉందో మనకు ఉపయోగపడతలేదని కాదు, ప్రజలందరికీ ఉపయోగపడుతున్నది. కానీ ప్రధానంగా ఎవరు ఉపయోగపెట్టుకుంటున్నారు, ప్రధానంగా ఎవరి ప్రయోజనాన్ని పరిరక్షించడంలో అది ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది. అది కీలకమైనది. ఇప్పుడు వాళ్లకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. రేపు సోషలిస్ట్ సమాజం వస్తే సోషలిస్ట్ సమాజానికి ఉపయోగపడుతుంది, కమ్యూనిస్ట్ సమాజం వస్తే కమ్యూనిస్ట్ సమాజానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతుంది అనేది సమస్య. ఇప్పుడు ఎవరు దాన్ని వాడుకుంటున్నారు, పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు, అది వాళ్ళ లాభాలకు ఎట్లా ఆయుధంగా పనిచేస్తుంది, అది ప్రధానం. ఆ వైద్య హలో, మాట్లాడండి కరీం గారు, మాట్లాడండి. ఇప్పుడు మన సమాజం అనేది ఇంటర్నల్ వైరుధ్యాలతోని పరిపక్వత వచ్చి మార్పు చెందుతుంది. దాంట్లో సైన్స్ అనేది సైన్స్ అనే దాని రోలు మీరు ఈ వర్గ పోరాటంలో ప్రభావితం చేస్తుందని మీరు అంటున్నారు. ఇప్పుడు సైన్స్ పెట్టుబడిదారులకే ఉపయోగపడుతుంది అని జనరల్ గా అంటున్నారు. మరి సైన్స్ ఎందుకు ప్రభావం చేస్తుంది అనేది నా క్వశ్చన్. మీ ప్రశ్నలో అంటే టెక్నాలజీ ఇప్పుడు సెల్ ఫోన్లు వస్తే మనకు విరుద్ధంగా పనిచేస్తుంది అనేది మనం కరీం గారు, నేను ఇంతకు ముందు చెప్పిన దానిలోనే అది వచ్చింది. ఏమని మనకి ఇప్పుడు మాట్లాడుతూ మనం ఉపయోగించుకుంటున్నాం, మనం వాడుకుంటుంటాం, వాడుకోవాలి కూడా. అది ఎవరి సొత్తు కాదు, మన చేత సృష్టించబడ్డదే. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన సృష్టికర్తలు ఎవరు? పెట్టుబడిదారుడు వచ్చి, టాటా బిర్లాలు వచ్చి, అంబానీ వచ్చి సృష్టించిండా? ఆదాని వచ్చి సృష్టించిండా? మనలో ఉండే ఒక తరగతి ప్రజలే. కాకపోతే వాళ్ళ ప్రయోజనం ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది. వాళ్ళు దీనంతా వాళ్ళ లాభాలకు కేంద్రంగా ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగపెట్టుకుంటున్నారు. రాజ్యం దానికి సహాయపడుతుంది, దానికి ఉపయోగపడుతుంది. అది మన చేతిలోకి వచ్చినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. తేడా వచ్చింది ఏమన్నా? ఆన్సర్ ఓకేనండి. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నట్టుంటే డైరెక్ట్ గా అడగండి, లేదా చాట్ బాక్స్ లోపల రాసినా కూడా వారికి ఆ ప్రశ్నను వివరించి వారి దగ్గర నుంచి సమాధానం తీసుకుంటాం. మిత్రులారా, మరొకసారి గుర్తు చేస్తాను, మీకు దోపిడీ రూపాల మీద కూడా చెప్పాను. అందుకే మధ్యతరగతి వర్గం పాపం ఇప్పటి వరకు ఏంటంటే భ్రమల్లో బతుకుతున్నది. ఎందుకంటే మాకేం సంబంధం లేదనుకున్నట్టుకుంటుంది. కానీ వాళ్ళే ఎక్కువ దోపిడీ గురవుతున్నారని శాస్త్రీయంగా మనం పరిశీలిస్తే, నిర్దిష్టంగా ఒక్కొక్క తరగతి వారిగా పరిశీలిస్తే కూడా మనకు చాలా లోతైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రాక్టీస్ లో రోజువారీగా చూస్తూ పరిశీలించుకుంటూ వస్తున్నాం కాబట్టి దానికి మనం థీరీని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ వర్గాన్ని ప్రభావితం చేసి ఆ వర్గం కార్మిక వర్గంతో ఐక్యం కావాల్సిన అవసరం, కార్మిక వర్గం వారితో ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే మిత్రులారా, మీకు మరొకసారి గుర్తు చేసేది, మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యం లోపల ప్రతి నెల శనివారం లేదు, మీకు కంక్లూషన్కి ఇస్తాం, ఎవరన్నా అడగడానికి ఉందా అని ఈలోగా చెప్దామని నేను చెప్తున్నాను. ఈ వీడియోలు అధ్యయన కేంద్రం ఆధ్వర్యం లోపల తీసుకొస్తున్నటువంటి ఈ పాఠాలకు సంబంధించినటువంటి వీడియోలను TCMS తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ లోపల అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని కూడా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. మార్క్సిజం యొక్క మూల సూత్రాలను అధ్యయనం చేసేటువంటి పనిలో ఉన్నటువంటి మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం చేస్తున్నటువంటి ఈ కృషికి మీ వంతు సహాయ సహకారాలను కూడా అందించాల్సిందిగా కోరుతున్నాం. అంటే ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటిది ఒకటే, ఎంతమందికి ఈ మార్క్సిజం గురించి అవగాహన కలిగినట్టుంటే అంత సమాజం లోపల విప్లవం రావడానికి, లేకపోతే వర్గ పోరాటం మరింత పదనెక్కడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు మీ మిత్రులు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యేట్టు చూడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే యూట్యూబ్ ఛానల్ లోపల కూడా వీటిని పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు ఈ 2 రోజులు, నిన్న ఈ రోజు జరిగినటువంటి ఈ పాఠం మీద వాట్సాప్ గ్రూప్ లోపల కొంత చర్చ జరుగుతుంది. దాన్ని అనుసరించి 3వ ఆదివారం నాడు రాత్రి మళ్ళీ 8 గంటల నుంచి 10 గంటల దాకా డిబేట్ రూపం లోపల, అంటే ఇప్పటిదాకా వర్ణ వెంకటరెడ్డి గారు మాత్రమే చెప్పారు. అయితే ఆ పుస్తకం లోపల ఉన్న అన్ని విషయాలను వారు చెప్పలేకపోయి ఉండొచ్చు, ఇంకేదైనా విషయాన్ని చెబితే బాగుండొచ్చు అనుకునేటువంటి వాళ్ళు కూడా వచ్చే 3వ ఆదివారం నాడు మీరు ఇందులో పాల్గొని మొదలై మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొని మీ యొక్క సూచనలను, లేకపోతే మీరు దేన్నైతే చెప్పిందో ఆ విషయాలను కూడా అందరికీ వివరించేటువంటి మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా మా మిత్రులకు తెలియజేస్తున్నాం. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నట్టుంటే చూద్దాం. ఇప్పటికైతే ప్రశ్నలు ఏమీ వచ్చినట్టుగా లేదు.
రాతపూర్వకంగా రాలేదు. మైక్ అందరికీ ఇచ్చాము. మరి ఎవరికైనా మైక్ రాలేదు అని అనుకుంటే హ్యాండ్ రైజ్ చేసే పద్ధతి కూడా ఇక్కడ ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేసినట్టుంటే వారికి మైక్ తప్పనిసరి ఇచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది స్వేచ్ఛగా అడిగాను. ఎందుకంటే నిన్న కొంతమంది ఇబ్బంది పడ్డట్టున్నారు, అందుకే స్వేచ్ఛగానే అడగాలనే మైక్ అందరికి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే మళ్ళీ లేదంటే కంక్లూషన్ గా రిమార్క్స్ ఏమన్నా ఉంటే అంటే కంక్లూషన్ మనం సమాజంలో ఇది విస్తరించడానికి, సమాజంలో దీన్ని అభివృద్ధి పరచడానికి ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా ఈ భావాలు కనీసం కూడా అందడం లేదు. వాళ్ళు ఈ భావాలు మా భావాలే అనుకోవడం లేదు. అది సమస్య. ఇప్పుడు మొత్తం ఇప్పటిదాకా అనుకున్న వాళ్ళే ఈ భావాల నుంచి దూరం అవుతున్నారు. అదొక విచిత్ర సంస్కృతి ఇప్పుడు సమాజంలో. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీకి తెలంగాణ మనం పరిశీలించినా, భారతదేశాన్ని పరిశీలించినా, ప్రపంచంలో కొన్ని దేశాలను పరిశీలించినా మనకు అర్థమవుతుంది. పెట్టుబడిదారు వర్గం యొక్క పైచేయి ఏదైతే ఉందో, అంటే మభ్య పెట్టడంలో, మోసం చేయడంలో, కొత్త మార్గాలు వెతకడంలో, కొత్త పద్ధతుల్లో దోపిడీ చేయడంలో, వాళ్ళు అనుసరించే మొత్తం పద్ధతుల మీద, వాటికి వ్యతిరేకంగా అదే స్థాయిలో వాళ్ళ మీద విరుచుకుపడే పద్ధతుల్లో మన భావాలు, మన ఆలోచనలు, మన సిద్ధాంతాలు నూతన పద్ధతుల్లో. ఎందుకంటే నేను మీకు ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తా, సింపుల్ గా, చివరి టైం కాబట్టి. నేను మధ్య ఒక బీజేపీ కార్యకర్త, చిన్నపిల్లవాడు, నాకు ఎరుకున్న గ్రామం నుంచి వచ్చాడు మా ఆఫీస్. వస్తే నేను అతనితో డిస్కస్ చేశాను. బాబు, నువ్వున్న సామాజిక స్థితి రీత్యా కానీ, నీకున్న ఆర్థిక స్థితి రీత్యా కానీ, నువ్వు ఎందుకు దాని వెనకాల పోయావు అని చెప్పేసి అంతే. మనం అందరం ఒకటి. మనమంతా ఈ ముస్లిం వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి వాళ్ళు చేసిన ప్రచారం ఎంత బాగా నాటారంటే, ఆ పిల్లవాడికి ప్రారంభంలో RSS కార్యకర్తలుగా ఎక్కడికక్కడ లోకల్ గా ఉండేటువంటి యోగా కేంద్రాలు కావచ్చు, లేకపోతే రకరకాల శిశు మందిర్లు కావచ్చు, రకరకాల పద్ధతుల్ని ప్రవేశపెట్టి ఒక విష బీజాలు, 1-2 వాక్యాలు, ఎక్కువ వాక్యాలు కాదు, 1-2 ప్రధానమైనటువంటి నాటేసి వదిలిపెడితే దాని చుట్టూ తిరుగుతున్నాడు. తన అవసరం కోసం నాయకుడు వచ్చాడు. నేను చెప్పాను, మరి ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నేను కమ్యూనిస్ట్ కదా, నీకు తెలిసే వచ్చావు కదా, మరి నీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇటువంటి పనులు చేస్తారన్నాడు సాఫ్రా. అంటే ప్రజల అవసరాలు కమ్యూనిస్టులు తీరుస్తారు అనేది ఎంత తింటుందో, ప్రజల భావాలు కూడా కమ్యూనిస్టు భావాలు కూడా అందిస్తారు. వాళ్ళ భావం మనం అందిపుచ్చుకొని దానిలో ఉండాలి అనేటువంటి భావాన్ని కల్పించడంలో మనం ఎక్కడున్నామో స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చాలా మందిని మనం భావాల ప్రాతిపాదిక మీద ఎందుకు ఐక్యం కావాలి? కమ్యూనిస్ట్ పేరుతో వచ్చినటువంటి వాళ్ళు బూర్జోపాట్లు చేరినటువంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ పేరుతో వచ్చినటువంటి వాళ్ళు లొంగిపోయిన వాళ్ళు, కమ్యూనిస్ట్ పేరుతో వచ్చినటువంటి వాడు అవకాశవాదులుగా. అందుకే లెనిన్ చెప్పినటువంటి ఉదారవాదంలో 12 రకాలుగా ఆయన ఒక ఉదారవాదం అని రాస్తాడు. కానీ ఇవాళ నేను మొన్నటిదాకా 24 రకాల ఉదారవాదం, ఇప్పుడు ఈ మధ్య ఇంకొద్దిగా లోతుగా అధ్యయనం చేస్తే 64 రకాల ఉదారవాదం కనబడింది, అవకాశవాదం కనబడింది. ఉదారవాదం అంటే అవకాశవాదం కనిపిస్తుంది. అంటే అవకాశవాదానికి కొత్త రూపాలు చాలా పుట్టుకొస్తున్నాయి. అవన్నీ కూడా స్ప్రెడ్ అయి ఉంటున్నాయి సమాజంలో. వాటి ద్వారా వాళ్ళను కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు విత్తనం ఎంత అని కాదు, ఇప్పుడు అన్ని విత్తనాలే. ఇప్పుడు మర్రి చెట్టుకు విత్తనం ఉంటుంది, చింత చెట్టుకు విత్తనం ఉంటుంది, వేప చెట్టుకు విత్తనం ఉంటుంది. విత్తనాల సైజులో పెద్ద తేడా కాదు. అది ఒక వృక్షంగా దాని ఇన్నర్ క్యారెక్టర్, మర్రి చెట్టు ఎంత స్ప్రెడ్ అయ్యి ఎంత అభివృద్ధి దాని ఇన్నర్లో ఉంటుంది చూడు, దాని గుణం ఏదైతే ఉందో అది ప్రధానమైంది. దాని అభివృద్ధి దాని ఇన్నర్ నుంచి. అట్లాగే ఈ దేశంలో మొన్నటి దాకా లేనటువంటి పార్టీ ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయి దానికి ఈ దేశంలో ఉండే మతం ఎట్లా దోహదపడింది, దానికి సంబంధించి ఒక పెద్ద నాయకుడు పేరు చెప్పదలుచుకుని మరో సందర్భంలో మన దాని ఓపెన్ గా అన్ని విషయాలు వాళ్ళ క్యారెక్టర్ ఆ విషయాలను మనం తర్వాత చూద్దాము. మనం అదే అంటున్నా. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే, అందుకే దాని క్యారెక్టర్ చెప్తున్నా. ఇన్నర్ గా ఒక పదార్థంలో ఉన్న ఇన్నర్ క్యారెక్టర్ ఎంత డేంజరస్ కో, భావం కూడా ఎంత డేంజరస్ గా స్ప్రెడ్ అవుతుందో మనకు అర్థమవుతుంది. అంటే ఆ భావం ఇవాళ పాదుకొని మతం ఎట్లా మర్రి చెట్టులాగా విస్తరించిందో మనకు కనబడుతుంది. కాబట్టి మనం కూడా ఒక మంచి భావాల్ని, మంచి వ్యక్తులని ఎక్కడ చూపుతారు, కార్మిక వర్గంలోకి భావాలు చూపించడంలో మనం ఎక్కడ వెనకబడున్నామో ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త పద్ధతులను కూడా మనం కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే క్లాసులు చెప్పేదాన్ని కూడా కొత్త పద్ధతి ప్రవేశపెట్టాలనే తపన, ఆలోచనలో భాగంగానే మన ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడడానికి ఒక దూరదృష్టి, ఒక స్పష్టత, ఒక లోతుదనం, ఒక గత్తరిక పద్ధతి, అభివృద్ధి క్రమ పద్ధతి, నేర్చుకునే పద్ధతి, నేర్పే పద్ధతి, రెండిట్లో కూడా రోజువారీ పద్ధతిని అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఒక అడ్మిన్ సభ్యుడిగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందుకే అందులో ఎవరు భాగస్వాములైనా, ఎంతమంది భాగస్వాములు అయితే అంత సంతోషం. ఆ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తెలిసి అవకాశం ఇచ్చిన అందరికీ, విన్న వాళ్ళందరికీ, మీ అందరికీ, నిర్వాహకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఒక్క నిమిషం, కృష్ణమోహన్ గారు మీరు మైక్ ఆన్ చేసుకున్నారు, ఏమైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగండి. నమస్తే అండి. భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
భూస్వామ్య వ్యవస్థ అనే దాన్ని దేని ఆధారంగా నిర్ధారిస్తాం మనం? భూస్వామ్య వ్యవస్థ భారతదేశ అనే దానికి ఆర్థిక కోణంలో ఉత్పత్తి సంబంధాలు, భూమి కేంద్రీకరణ, భూమిలో భూస్వామి అంటే ఒక భూస్వామి ఉండి ఆయన కింద పాలేర్లు, రైతులు, కూలీలు ఉండి పనిచేస్తూ ఉంటే అది భూస్వామ్య వ్యవస్థకు మనం నిర్వచనంగా అంటే మార్క్సిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో భూమి అనేటువంటిది కొత్తగా కేంద్రీకరణ, పెట్టుబడిదారి అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళ చేత కేంద్రీకరించబడుతుంది. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ, అట్లాగే ఇతర పద్ధతుల్లో వ్యవసాయ రంగంలోకి వచ్చినటువంటి పెట్టుబడిదారి సంబంధాలు ఇంతకుముందు నేను చెప్పినప్పుడు క్లాసుల్లో కూడా చాలా స్ప్రెడ్ అయిన పద్ధతి, అంటే విత్తనాలతో సహా వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలను దున్నడం కావచ్చు, విత్తనాలు కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, కొనుగోలు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, అన్ని కూడా వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారి వర్గ సంబంధాలు పూర్తిగా కూడా. కానీ భావజాలంలో ఫ్యూడల్ సమాజం భావజాలం, భూస్వామ్య భావజాలం అది భారతదేశం మొత్తం కూడా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఈ వైవిధ్యం కొనసాగుతుంది. అంటే ఒక పక్క ఆర్థిక రంగంలో పెట్టుబడిదారు వర్గం అభివృద్ధి అవుతుంది, భావజాల రంగంలో ఫ్యూడల్ భావజాలాలు పెంచి పోషించారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినటువంటి రాజీ పడే ధోరణి ఏదైతే ఉందో, అంటే వాళ్ళ ప్రయోజనం కోసం పెట్టుబడిదారి వర్గం ఆ భావాల్ని పెంచి పోషిస్తుంది. ఈ రెండింటి మీద స్పష్టత కలిగించడమే ఇప్పుడు శ్రామిక వర్గం ఉన్న కర్తవ్యం. థ్యాంక్ యూ సార్. అలాగే కుమార్ గారు మైక్ ఆన్ చేసుకున్నారు, మీరు ఏమైనా ప్రశ్న అడుగుతారా? ఏం లేదండి. ఓకేనండి. ఈరోజు ఫ్రెడరిక్ ఎంగెల్స్ రచించినటువంటి సోషలిజం ఊహాజనితం శాస్త్రీయం అనే పుస్తకాన్ని నిన్న మరియు ఈరోజు 2 రోజులు మనకు పరిచయం చేశారు వర్ణ వెంకటరెడ్డి గారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మా అడ్మిన్ బృందం లోపల వారు కూడా ఒక సభ్యులు కాబట్టి ప్రత్యేకించి ధన్యవాదాలు అంటే ఇతరుల ద్వారా చెప్పినటువంటి ధన్యవాదాలు తెలియజేయమని అన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మరొకసారి బాధ్యత ఆ వెంకటరెడ్డి గారికి బాధ్యతలే, వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకు ముందు అనుకున్నట్టుగా 3వ ఆదివారం నాడు ఇదే టాపిక్ మీద, అంటే ఇదే పుస్తకం లోపల ఉన్నటువంటి అంశాల మీద మనకు ఓపెన్ డిబేట్ అనేటువంటిది ఉంటుంది. ఓపెన్ డిబేట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే ముందుగా ద సెంటర్ ఫర్ మార్క్సిస్ట్ స్టడీస్ ద్వారా మీరు మీ పేరు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా ఫోన్ చేసి మాకు చెప్పినా మేము మీ పేరు నమోదు చేసుకొని మీకు కొంత సమయం కేటాయించి మీ వ్యూస్ని కూడా అందరికీ అందేలాగా చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాలను ఇప్పటిదాకా వీక్షించినటువంటి ఈరోజు దాదాపు 40 మంది ఈ ప్రోగ్రాం లోపల, ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నారు. ఇప్పటిదాకా అయితే ఇప్పటికీ కూడా 26 మంది ఆన్లైన్ లోపల ఉన్నారు. ప్రశ్నలు జవాబులు ప్రారంభం కావడానికంటే ముందు ఒక 33 మంది దాకా ఉన్నారు. ప్రశ్నల జవాబులు ప్రారంభమైన తర్వాత ఇంకొక 7 మైనస్ 26 మంది ఉన్నారు. అయితే మన ప్రచారం విరివిగా పోవాలి అని అంటే, మార్క్సిస్ట్ మూల సూత్రాలను ప్రజలందరి లోపలికి తీసుకొని పోవాలంటే మీ అందరి సహాయ సహకారాలు అవసరం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీ మిత్రులను, ఈ కార్యక్రమం లోపల అంటే ఈ ఆన్లైన్ సమావేశం లోపల మీ మిత్రులను కూడా పాల్గొనేలా చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ముగిసింది అని తెలియజేస్తున్నాం.